ఒక బ్లాస్టింగ్ న్యూస్తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్ పసుపులేటి. మనం ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో తెలుసా? మాకెందుకు సార్, ఓట్లేసాము గెలిపించేశాము మాకెందుకు అని అనకండి. ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరిపై కన్నేస్తున్నారో మనం తెలుసుకోవాలిగా. మనం ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు ఎంత బిజీగా ఉంటున్నారో తెలుసా? తెలియకపోతే చూపిస్తాను చూడండి. అభివృద్ధిలో భాగస్వాములై నిత్యం పనిచేస్తున్నారని, ప్రజాసేవలో తరిస్తున్నారని, ప్రజల కోసమే చెమటోడ్చుతున్నారని, నిత్యం బిజీగా ఉంటున్నారని మీరు అనుకుంటున్నారేమో. బిజీగా ఉన్నది నిజమే, కానీ మనం అనుకున్నది కాదు. చూడండి, చూసి తరించండి. ఆ చండాలాన్ని, ఆ దరిద్రాన్ని, ఆ అశ్లీలతను మీరు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఒక్క క్షణం ఆగండి. ఇప్పుడు మీరు చూడబోయేటటువంటి ఈ షార్ట్ ఫిల్మ్లో హీరో గారు ఎవరో కాదు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గారు. గుర్తుపెట్టుకోండి సార్ పేరు బాగా. ఇప్పుడు నేను కొన్ని దృశ్యాలు చూపిస్తాను, చూడండి స్క్రీన్ పైన. ఆరవ శ్రీధర్ గారు ఏం చేస్తున్నారనేది క్లియర్గా ఆ దృశ్యాల్లో మనం చూడొచ్చు. ఎస్ ప్లీజ్ ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి సార్. ఆరవ శ్రీధర్ గారు జనసేన ఎమ్మెల్యే, మహిళల పట్ల అత్యంత గౌరవం కలిగినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఏం చేస్తున్నారు? ఓట్లేసి గెలిపించి వదిలేస్తే ఎలా వెళ్ళని అప్పుడప్పుడు వీళ్ళపైన ఒక కన్నేసి ఉంచండి, వీళ్ళు ఎవరిపైన కన్నేస్తున్నారనేది మనకు తెలుస్తుందని అందుకే అన్నాను. ఇప్పుడు నేను చూపించే ఆ దృశ్యాల్లో మీరు చూస్తున్నది అతని ముఖం మాత్రమే. ఆ దరిద్రాన్ని మనం చూపించలేం, ఆ చండాలాన్ని మనం చూపించలేం, ఆ అశ్లీలతను మనం చూపించలేం. కానీ అతను ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో, ఎంత నీచంగా వ్యవహరిస్తున్నాడో, ఒక మహిళ పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో ఆ దృశ్యాలే సాక్ష్యం. జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కీచక పర్వం ఇది. ఓ మహిళా ఉద్యోగిని అతను చాలా కాలంగా వేధిస్తున్నాడు. ఏడాదిన్నరగా ఆమెపై అత్యాచారం చేస్తున్నటువంటి విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందినటువంటి ఓ మహిళా ఉద్యోగిపై మన ఆరవ శ్రీధర్ గారు కన్నేశారు. ఫేస్బుక్ పరిచయం చేసుకుని తరచూ ఫోన్ చేసి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తన కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించి ఆ మహిళను లొంగదీసుకున్నారు. ఎమ్మెల్యే వల్ల సదరు మహిళ గర్భవతి కావడంతో ఆమెను బెదిరించి అబార్షన్ సైతం చేయించినట్లు బయటపడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఎమ్మెల్యే శ్రీధర్ భర్తకు విడాకులు ఇవ్వాలని తరచూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు సార్. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళ భర్తకు కూడా తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. చూసారా ఎంత బిజీగా ఉన్నారో ప్రజాసేవలో. ఇంత బిజీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎన్నుకున్న ఘనత మనకే దక్కుతుంది సార్. దీంతో ఆ కుటుంబంలో మన ఎమ్మెల్యే గారు నిర్వాకంతో ఆ మహిళ కుటుంబంలో కలహాలు కూడా మొదలయ్యాయి. మీకు నేను చెప్తున్నాను కదా, ఆ దృశ్యాలను చూపించలేము సార్. 100కు 100% బ్లర్ చేసినటువంటి దృశ్యాలే మీకు చూపిస్తున్నాం. ఇలాంటి దరిద్రం, ఇలాంటి చండాలం, ఇలాంటి అశ్లీలత, ఇలాంటి నీచమైనటువంటి దృశ్యాలు ఒక ఎమ్మెల్యే నుంచి చూడాల్సి వస్తుందని ఈ రాష్ట్రం ఎప్పుడూ అనుకుని ఉండరు, తెలుగు ప్రజలు ఎప్పుడూ అనుకుని ఉండరు. ఆమెతో చాటింగ్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ మీరు చూస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు వీడియో కాల్లో ఏం చేస్తున్నారో కూడా అక్కడ క్లియర్గా ఉంది. మీరు ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఓహో చాలా చిన్నది అనుకుంటున్నారేమో. ఉంది, అసలు కథ అంతా ఉంది. కాకపోతే ఆ దృశ్యాలు మీకు క్లియర్గా కనిపించవు. ఒక మహిళ పట్ల ఒక ఎమ్మెల్యే ప్రవర్తించే విధానం ఇదేనా? అటు టీడీపీలో చూస్తే కీచకులు, పసుపు కీచకులు తయారైపోయారు. ఎమ్మెల్యేలా కీచకులా అర్థం కాదు. మరి ఈయనకి ఆది మూలమే అన్నింటికీ మూలమై ఆదర్శమయ్యారో ఏంటో నాకు తెలియదు. ఆ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేని మొన్నటికి మొన్న చూసాం, నజీరట. కేజీబీవీ ప్రిన్సిపల్ని వేధించినటువంటి కోన రవికుమార్ గారిని చూసాం. ఒకరా ఇద్దరా? తిరుపతిలో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఇలాగే ఒక మహిళను వేధిస్తే ఆమె పట్ల అసభ్యకరంగా నీచంగా
ప్రవర్తించి మాట్లాడితే ఆఖరికి మన పార్టీ అధినేత ఏం చేశారో తెలుసా? కాంప్రమైజ్ చేశారు సార్. కాంప్రమైజ్ చేశారు. 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయిపోయారని అబద్ధాలతో వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తానని, సుగాలి ప్రీతికి అన్యాయం చేసింది ప్రభుత్వమని అబద్ధాల మీద అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాకం ఏంటో తెలుసా? మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళ పట్ల నీచాతి నీచంగా వ్యవహరించడం. ఆఖరికి ఆ మహిళ ఏమంటోంది? తనను బలాత్కారం చేశారని కూడా చెబుతోంది. ఒకసారి ఆ బాధితురాలి బైట్ ప్లే చేయండి సార్. ఆమె ఏమంటున్నారో విందాం. ఆ వీడియోలో ఉండే ఆ మహిళ నేను రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అయిన అర్వా శ్రీధర్కి నేను కంగ్రాచ్యులేషన్స్ త్రూ ఫేస్బుక్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ రోజు నాతో ఆయన చాలాసేపు మాట్లాడి నా నెంబర్ తీసుకొని ఆయన నెంబర్ ఇచ్చి టెలిగ్రామ్లో మెసేజ్ చేయనేసి చెప్పారు. నేను ఎమ్మెల్యే కదా అనేసి గౌరవంతో నేను మెసేజ్ చేయడం జరిగింది. నా గురించి మొత్తం తెలుసుకున్నారు. నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు. నాకు ఎవరెవరు ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను, నా ఇల్లు ఎక్కడ, నాతో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. నాకు బేసిక్గా అమ్మ నాన్న లేరు. నా భర్త ఇన్ఫోసిస్లో పనిచేస్తారు హైదరాబాద్లో. కాబట్టి నాతో దూరంగా ఉంటూ వచ్చేవారు. నాకు ఒక బాబు ఉన్నాడు, 3 సంవత్సరాలు. ఇవన్నీ నేను నా వైవాహిక జీవితం ఇలా ఉంది, నాకు అమ్మ నాన్న లేరు అని చెప్పుకుంటూ వచ్చాను. అదంతా తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి నాతో ఆయన చెప్తూ వచ్చారు, నువ్వు ఇలాగా బాధపడద్దు, నీకెవరు లేరు అనేసి అనుకోవద్దు, నీకు నేనున్నాను, నువ్వేం ఉంటారు కాదు, నీకు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను ఉంటాను నీకు అని చెప్పేసి నాకు ఇలాంటి హామీలు ఇస్తూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత కలుద్దామనేసి నాతో అంటూ వచ్చారు. నేనేమో ఫస్ట్లో కలవలేను, నాకు ప్రాబ్లం అవుతుంది అనేసి నేను చెప్తూ వచ్చాను. కొద్ది రోజులకి ఆయన మాట తీరు అంతా మారిపోయింది. నన్ను బెదిరిస్తూ వచ్చారు. నువ్వు ఇప్పుడు కలుస్తావా లేదా, ఇది నా కోడూరు, నా కాన్స్టిట్యుయెన్సీ, నేను ఏమైనా చేయగలను, నీదొక చిన్న ఉద్యోగం అని చెప్పి నన్ను భయపెడుతూ వచ్చారు. నేను మెసేజ్ చేసింది June 14, 2024. ఆ రోజు నుంచి ఒప్పుకోకుండానే వచ్చాను. కానీ ఆయన బెదిరింపుల వల్ల నేను ఒక్కసారి కలుద్దాం అనుకున్నాను. July 9th, 2024 కలిసాను నేను ఫస్ట్ టైం. ఆయనే మా ఇంటికి కార్ వేసుకొని వచ్చారు, నన్ను పిక్ చేసుకున్నారు. కడప రూట్ వెళ్దామనేసి చెప్పారు. కానీ కడప దాకా వెళ్ళకుండా రాజంపేట మధ్యలో ఏదో ఊరు, నాకు కూడా తెలీదు, ఆ ఊరి దగ్గర ఆపేసి ఎందుకు ఆపారు అనేసి నేను అడిగితే స్టార్టింగ్లో నాకు సెక్షువల్ ఫేవర్ కావాలి అనేసి అన్నారు. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు అనేసి నేనంటే నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఏడ్ చేస్తుంటే బెదిరించారు. నేను దిగిపోదామని చెప్పేసి కార్ డోర్ తీశాను. కానీ ఆయన నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగి గట్టిగా కొట్టి నా మీదకి వచ్చి రేప్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం కారులోనే నా సీట్ని ఇట్లా కిందకి దించి రేప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటి దగ్గర దించేస్తూ చాలా బెదిరించారు, చాలా భయపెట్టారు. ఈ విషయంగా నేను ఎక్కడైనా చెప్తే నీకు జీవితం లేకుండా చేస్తాను, నీ కొడుకుని చంపేస్తానని ఫస్ట్ నుంచి బెదిరించడం జరిగింది. నాకు చాలా భయం వేసింది. ట్రాన్స్ఫర్ పెట్టాలన్నా సరే నీకు నేనే దిక్కు, నీకు ఆప్షన్ కూడా లేదు అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అలా రోజు కలుస్తూ కలవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ లిటరల్లీ భయపెడుతూ నన్ను చాలా చాలా ఘోరంగా చేశారు. ఆగస్ట్ ఎండింగ్లో నాకు ఆయన వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను ఈ విషయం ఆయనకు చెప్తే షాక్ అయిపోయారు. అబార్ట్ చేయించుకున్నారు. నేను అబార్ట్ చేయించుకున్నాను అని చెప్పాను. అప్పుడు కూడా బెదిరించారు. అబార్ట్ చేయించుకుంటావా లేదా అంటే నేను చేయించుకున్నాను. అప్పుడు కూడా నీ కొడుకు నీకు ఉండడు, నీ భర్త నీకు ఉండడు, నీ ఫ్యామిలీ ఉండదు అనేసి నన్ను అన్నారు. నేను అబార్ట్ చేయించుకోను అంటే అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు.
పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను, నీ భర్తకి నువ్వు డివోర్స్ ఇచ్చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను అనేసి అన్నారు అనమాట. కొద్ది రోజులకి నాకు కూడా తెలియకుండా నా భర్తకి కాల్ చేసి, నువ్వు దానికి విడాకులు ఇస్తావా లేదా, నీ కుటుంబం గురించి కూడా నేను డీటెయిల్స్ తీస్తాను, అందరి గురించి డీటెయిల్స్ తీస్తాను, నాకు యాక్సెస్ ఉంది అని ఈ రకంగా మాట్లాడారంట. ఇది నాకు కూడా తెలియదు, నా భర్త చెప్పాడు. అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య, అతను నాకెందుకు కాల్ చేశాడు అది ఇది అనేసి నాకు అందరూ దూరం అయిపోయారు, నా కుటుంబ సభ్యులందరూ దూరం అయిపోయారు. అలా 1.5 సంవత్సరం నన్ను చిత్రహింసలు పెట్టాడు. 5 సార్లు అతని వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన ప్రతిసారి భయపెట్టడం, ఇలా సోకాల్డ్ అష్యూరెన్స్లు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని అంతా చూసి నా కుటుంబ సభ్యులందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్టు నాకు దూరం అయిపోయారు. నేను చాలా ఒంటరిని అయిపోయాను. ఈవెన్ నా కొడుకు కూడా నాకు దూరం అయిపోయాడు. నా భర్త తీసుకెళ్ళిపోయాడు. ఆఫీస్లో ఏదైనా చేయాలన్నా కూడా ఇతను నా మీద ఎంక్వైరీలు వేయిస్తాను, సస్పెండ్ చేయిస్తాను, ఇల్లీగల్ యాక్టివిటీస్లో నేను నిన్ను ఇరికిచ్చేస్తాను అని చెప్పేసి చాలా భయపెడుతూ వచ్చాడు. కొడుతూ వచ్చాడు, నన్ను మా ఫ్యామిలీని బూతులు తిడుతూ వచ్చాడు. అలా 1.5 సంవత్సరం జరిగింది. నాకు వీళ్ళందరూ దూరం అయిపోయారని తెలిసిన తర్వాత సడన్గా January 7th, 2026 ఆయన నన్ను పెళ్లి చేసుకోలేను, నేను ఇంకా చేసుకోను, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను వదిలేశారు. చాలా అంటే చాలా దారుణంగా వదిలేశారు. ఇదండి నాకు జరిగింది. ఇది సార్ ఒంటిపై నూలు పోగులేని మన జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గారి కీచక పర్వం ఎమ్మెల్యే గారి భాగవతం. ఇంతే సింపుల్. ఎన్ని హింసలు పెట్టారో చూసారా ఆ మహిళను. అసలు ఎమ్మెల్యేలే భక్షకులైతే మహిళలకు రక్షణ ఏది? ఈ అంశంపైన మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు వరదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ, నాగమల్లేశ్వరి గారు మీడియా ప్యానలిస్ట్ వైఎస్ఆర్సీపీ, అలాగే పుణ్యశీల గారు వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్. రైట్, వారితో మాట్లాడే ముందు మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా సతీష్తో మాట్లాడదాం. సతీష్, అసలు అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఆ వీడియోలు ఇప్పుడు ఒక సంచలనంగా మారాయి. ఏంటి ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని అనిపిస్తుంది. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భాగవతం అంతా వరుసబెట్టి వచ్చాయి. జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అలాగే కనిపిస్తోంది. అసలు వీళ్ళు ప్రజాసేవలో ఉన్నారా, లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారా? ఈసారి చాలా స్పష్టంగా అధికార అహంకారం ఏ స్థాయికి తీసుకెళ్తుంది అధికార పక్షానికి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలను ఎంతకు బరి తెగించేలా చేస్తుందో ఇప్పుడు ఈ బాధితురాలు చెప్పినటువంటి నిర్ఘాంతపోయేటువంటి నిజాలే నిదర్శనం. ఇందులో ఒక ప్రభుత్వ ఉద్యోగిని సాధారణంగా ఒక కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి అభ్యర్థి కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకి వెళ్ళి శుభాకాంక్షలు తెలపడమే ఆమె చేసినటువంటి పాపంగా మారింది. దాదాపుగా 1.5 ఏడాది నుండి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఇతను రైల్వే కోడూరు ఏదైతే రైల్వే కోడూరు శాసనసభ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున శాసనసభ్యుడిగా విజయం సాధించారు. కొత్తగా అభ్యర్థిగా ఎంపికయ్యారు, కొత్తగా ఆ ఎమ్మెల్యే కూడా అయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి. సో బాధ్యతగా పనిచేసి అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి ఈ ఎమ్మెల్యే ఏ స్థాయిలో ఇప్పుడు బరి తెగించి ఒక మహిళా ఉద్యోగి జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేయడం. ఈరోజు బాధితురాలు చెప్పినటువంటి మాటలు ఒక్కొక్కటి వింటూనే ఎంత క్రూరంగా, ఎంత దారుణంగా ప్రవర్తించాడో ఈ శాసనసభ్యుడు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1.5 ఏడాది నుండి ఆమెని ఒక పథకం ప్రకారం ట్రాప్ చేశాడు. ముందు పరిచయం పెంచుకున్నాడు, తర్వాత ట్రాప్ చేశాడు, తర్వాత తీసుకుని వెళ్ళాడు, బయటికి తీసుకెళ్ళాడు. అక్కడ మళ్ళీ లైంగిక వాంఛ తీర్చమని ఒత్తిడి తీసుకొచ్చాడు, విననప్పుడు కొట్టాడు, తిట్టాడు, ఆ తర్వాత లోబర్చుకున్నాడు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆశ కలిగించాడు. ఆమెని చివరికి దాదాపుగా 1.5 ఏడాది పాటు ఆమెను వేధించి, ఆమెను లోబర్చుకొని, ఆమెను లైంగికంగా వేధించిన తర్వాత ఇప్పుడు
నేను పెళ్లి చేసుకోనంటూ కూడా ఆమె మోసం చేసినటువంటి పరిస్థితి. సో ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఒక మహిళా ఉద్యోగిని, ఒక సాధారణ మహిళను ఏ విధంగా ఆమె జీవితాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశాడో ఈ సంఘటన నిదర్శనం అవుతుంది. సో ఇదే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు గత 18-19 నెలల కాలంలో అనేకమైనటువంటి కీచక పర్వాలకు తెరలేపారు. అనేక సంఘటనల్లో నిందితులుగా మహిళల్ని వేధించడం, ఉద్యోగుల్ని వేధించడం, వాళ్ళని లోబర్చుకోవడం ఇదే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. బెదిరించి కొట్టి మరీ లోబర్చుకున్నటువంటి పరిస్థితి. సో ఎవరికి శిక్ష పడలేదు గత 19 నెలల కాలంలో. ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన లైంగిక ఆరోపణలు వచ్చినా సరే, ఎందుకంటే మనం గతంలోనే చూసాం కోనేటి ఆదిమూలం ఏ విధంగా సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఆయన వేధించినటువంటి సందర్భాలు ఆమె హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పింది. ఈ రోజుకి ఆ ఎమ్మెల్యే పైన కనీసం విచారణ కూడా జరగనటువంటి పరిస్థితి. అదేవిధంగా కొలిక్పూడి శ్రీనివాసులు వేధింపులు భరించలేక ఒక మహిళా వీఆర్ఓ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినటువంటి సందర్భం తిరువూరులో. ఆయన పైన ఎటువంటి చర్యలు లేనటువంటి ఆ పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు అనేక సందర్భాల్లో ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా అనేక మంది బాధితులు రోడ్డెక్కి కూడా మాకు న్యాయం చేయండి అని చెప్పి అడుగుతున్నా సరే, ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వరకు కొద్ది రోజుల కిందట ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రెస్ నోటు ఈ సందర్భంలో ఎందుకు ఇచ్చారని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నెల 22వ తేదీన ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఆ ప్రెస్ నోట్లో పవన్ కళ్యాణ్ పార్టీ నుండి అధికారికంగా ఒక ప్రకటన చేశారు. పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ మానసిక బలహీనతలకు, ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలపైన వెలుగులోకి వచ్చే రుద్దాలని మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు, కొందరు కుట్రలు చేయబోతూ ఉన్నారని అంటూ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రశ్న జనసేన అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు. అది ఇచ్చినటువంటి 7 రోజుల్లోనే, వారం తిరగకముందే ఈ అంశం బయటకు వచ్చింది. సో అంటే ఇప్పటికే జనసేన పార్టీకి కూడా ఈ అంశానికి సంబంధించి ఆ సమాచారం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎమ్మెల్యేని ఏ విధంగా శిక్షిస్తుంది? సతీష్, ఈ ప్రెస్ నోట్ చూసి ఇందులో వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలనే మార్గాలను అన్వేషిస్తున్నాయంట ఏది ప్రతిపక్ష పార్టీలు. ఇంత దుర్మార్గంగా వీళ్ళు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఏంటి? అంటే ముందుగానే పొగ తగిలిందా పార్టీకి? ఏదో జరిగింది, జరగబోతోంది, బయటకు రాబోతోంది అన్న విషయం పార్టీకి తెలుసా? రెండోది, కేవలం ఇది వివాహేతర సంబంధం అని కొట్టిపారేయడం అంటే రేపు ఆ మహిళకు మేము న్యాయం చేయము అని ముందుగానే ప్రెస్ నోట్ ద్వారా ఒక సంకేతం పంపించినట్టేనా ఇప్పుడు పార్టీ? ఇప్పుడు ఖచ్చితంగా అటువంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ సంఘటనే కాదు, దీనికంటే ముందు ఇంకొకటి జరిగింది. ఈ కొద్ది రోజుల క్రితం మనం చూసే ఉంటాం. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ మహిళకు సంబంధించి కోట వినూత, ఆమె చాలా స్పష్టంగా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పైన ఆరోపణలు చేసింది. సో ఖచ్చితంగా తమ డ్రైవర్ని లోబరుచుకొని డబ్బులు ఇచ్చి నా ప్రైవేట్ వీడియోలు తీయమని పురమాయించాడు. ఇందులో జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పాత్ర ఉంది అని ఆరోపించిన కాకుండా ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి నేను తీసుకెళ్లినా సరే న్యాయం జరగలేదు, జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళిన న్యాయం జరగలేదు అనే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ ఆమె ఆ ఎమ్మెల్యే పైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి విచారణ కూడా జరగలేదు. సో ఖచ్చితంగా మహిళల్ని బాధితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ బాధితులకి ఆ వైపు అండగా నిలవాల్సినటువంటి ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే నిందితులుగా ఉంటారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఈమె ఒక సామాన్యమైనటువంటి మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఈమె ట్రాప్ చేసి ఒక ఎమ్మెల్యే అయినటువంటి మొదటి రోజున, అంటే మనం చూడొచ్చు ఆమె చెప్పినటువంటి ఆ వీడియోలో 2024 జూలై, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంటే అక్కడి నెల రోజులకే ఈయన ఇదే పని మీద ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థం. ఎందుకంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందో, ఏదైనా సరే కబ్జాలు చేయడం, లేకపోతే అవినీతి పాల్పడడం, మద్యం షాపుల దగ్గర నుండి, భూముల దగ్గర నుండి, వైన్స్ వీటన్నిటి మీద పడమే కాకుండా ఆఖరికి ఈ స్థాయికి ఉద్యోగులు వేధించినటువంటి సందర్భాలు, మహిళలు ఏ అవసరం కోసం, ఎందుకంటే మనం చూడొచ్చు కోనేటి ఆదిమూలం దగ్గర చూడొచ్చు వర్కుల కోసం అని చెప్పి ఆమెను లోపరుచుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొద్ది రోజుల కిందట గుంటూరులో ఎవరైతే గుంటూరు 2 ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి సంబంధించి
సంబంధించి తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త అవును. ఆయన ఆఫీస్ ముందు వెళ్ళి ఆత్మహత్య యత్నం చేసింది. సో ఈ రోజుకి ఆ ఎమ్మెల్యే పైన కేసు లేనటువంటి పరిస్థితి. కొలింపూడి శ్రీనివాసులైనా, కోనేటి ఆదిమూలమైనా, నజీర్ అయినా, ఇప్పుడు ఈ శ్రీధర్ అయినా సరే. అంతేకాకుండా గతంలో కూడా కాకినాడ రూరల్లో మనం చూసాం, ఆ పంతం నానాజీ ఎమ్మెల్యే వెళ్ళి ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి రచ్చ చేసి ఎవరైతే డాక్టర్ను కూడా కొట్టినటువంటి పరిస్థితి మెడికల్ కాలేజ్. సో ఎవరు ఏం చేసినా సరే బహిరంగంగా బహిరంగంగా కొడుతున్నా సరే, ఏం చేసినా సరే ఎవడు అరెస్ట్ చేయడన్నటువంటి ధైర్యం మనం, ఎందుకంటే చూస్తున్న ఎంపీలు ఎమ్మెల్యేలు తీరు ఎలా ఉంది. విశాఖపట్నంలో కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం స్వయంగా మంత్రి నారా లోకేష్ తోడలిడే చేస్తున్న ప్రయత్నం. సో ఇవన్నీ సంఘటనల వల్లే ఏం చేసినా చెల్లుద్ది అన్నటువంటి ఒక ధైర్యం అన్నది రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అది కేవలం టీడీపీ జనసేనకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలకి. సో ఆ ధైర్యంతోనే ఇవాళ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసి నడి రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితికి జనసేన ఎమ్మెల్యే బరి తెగించినటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఇంకా జనసేన రెస్పాండ్ అవుతుందా లేదా? గతంలో పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటికీ ఇప్పుడు కట్టుబడి ఉంటారా లేదా అన్న అంశం చూడాల్సిన అవసరం ఉంది. జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బాధితురాలు మాత్రం ఖచ్చితంగా తనను మోసం చేసినటువంటి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. రైట్ సతీష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఒక్కసారి మనం వరదు కళ్యాణి గారితో మాట్లాడదాం. మేడం కళ్యాణి గారు, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉందా? మహిళలకు రక్షణ అంటే ఏ అసాంఘిక శక్తుల నుంచో కాదు, ఏ రేపిస్టుల నుంచో కాదు, ఎమ్మెల్యేల నుంచి, కూటమి ఎమ్మెల్యేల నుంచి మహిళలకు రక్షణ ఉందా? నమస్తే అండి. నమస్తే. మేము పదే పదే చెప్తూ ఉన్నామండి, ప్రతి సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారం జరిగినా, అఘాయిత్యం జరిగినా, హత్య జరిగినా దాని వెనక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ అనుచరులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి సందర్భంలో మనకు కనిపిస్తూ ఉన్నారండి. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భయం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, అసలు కూటమిలో ఉండే వాళ్ళు ఎవరికి కూడా మహిళల మీద అత్యాచారాలు చేసినా, హత్యలు చేసినా మమ్మల్ని శిక్షించే వాళ్ళు లేరు, మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అన్న విధంగా తయారయ్యి ఈరోజు ఇంతగా రెచ్చిపోతూ ఉన్నారు. ఇంత బరి తెగించేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎంత దారుణం అండి. అతను రైల్వే కూడూరు జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూడా. విప్ అంటే ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. అలాంటి వ్యక్తి ఇంత దారుణానికి ఒడగడితే ఆమె మీడియా మీదకి వచ్చి ఆ వీడియో రిలీజ్ చేసింది అంటే ఎందుకు ఆ ధైర్యం? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నేను తాట తీస్తాను, మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే వాళ్ళ తాట తీస్తానని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ ఎమ్మెల్యే ఇంత దారుణంగా వ్యవహరిస్తే మరి తాట తీరా నేను అడుగుతూ ఉన్నాను. ఆమెకేమో ఒకవైపు ట్రాప్ చేయడము, తర్వాత లోబర్చుకోవడము, 5 సార్లు అబార్షన్ చేయడము, ఆమెని లోబర్చుకోవడానికి గట్టిగా కొట్టాడంట. ఆవిడ వీడియో చెప్తూ ఉంటే అసలు నిజంగా ఆ వింటూ ఉన్న వాళ్ళ గుండె తరుక్కుపోతుందండి. నిజంగా చాలా దారుణం. ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందా? దీనికి కారణం ఒకటే నాకు అర్థమవుతూ ఉంది, ఏంటంటే వీళ్ళు ఇలాంటి తప్పుడు పని చేసే వాళ్ళకి శిక్షించట్లేదు. మాట్లాడితే డైలాగ్స్ మాత్రం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారేమో మహిళల మీద ఎవరైనా చేయేస్తే అదే చివరి రోజు అంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాను, మీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు, వీడియో వాళ్ళు కూడా వచ్చాయి కదా, మరి వాళ్ళకి ఎప్పుడు తాట తీస్తారని అడుగుతున్నాను. మరి హోంమంత్రి గారండి, మా పార్టీ కార్యకర్తలు ఏదో జగనన్న బర్త్డే కేకులు కట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు, మేకలు కోస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా నడి రోడ్డు మీద నడిపించారు. మరి హోంమంత్రి గారు, మీ కూటమిలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా, ఇంత అసహ్యంగా ప్రవర్తించాడు, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు, ఇలా అత్యాచారం చేయడమే కాకుండా 5 టైమ్స్ అబార్షన్ చేయించడం, ఆమెకు పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అలాగే ఆమెని ట్రాప్ చేశాడు. ఈరోజు ఎంత దారుణంగా వ్యవహరిస్తే మీరు అతని మీద కేసులు పెట్టరా? అతన్ని మీ కూటమి నుంచి సస్పెండ్ చేయరా? పవన్ కళ్యాణ్ గారు ముందు సస్పెండ్ చేయాలి అతనికి. అవి ఏమీ చేయకుండా, ఎదుటి పార్టీ వాళ్ళు ఏం చేయకుండా అక్రమ కేసులు పెట్టడానికే హోంమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆవిడ అంత బహిరంగంగా చెప్పింది అంటే ఆమెకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మేడం, చూసే ఉంటారు మీరు. రాజ్యాంగము 22వ తారీఖున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత దారుణమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదండి. మీకు అక్రమ సంబంధాలున్నా, మానసిక బలహీనతలున్నా అవి బయటికి రాకుండా చూసుకోండి అనేసి వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అనమాట. అసలు ఏ రాజకీయ పార్టీ కూడా ఎంత దారుణంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూడడం, అది ఈ కూటమిలో వాళ్ళకి చెల్లుబాటు అయింది. అంటే
మీరు ఏ తప్పులైనా చేసుకోండి అనేది వీళ్ళు లైసెన్స్ ఇచ్చేశారు. దానికి మొన్న ఆ సంధ్యారాణి గారి పిఏ చేసిన పని మనందరం చూసాము. అసలు ఎవరైనా ఏమైనా అనుకున్నాము, ఎంత తప్పు బహిరంగంగా దొరికేశాడు ఆ పిఏ. ఆ మహిళను లోబర్చుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ మంత్రులు కొడుకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి లొంగిపోవాలని చెప్పి బెదిరించాడని ఆ ప్రూఫ్లు చూపిస్తే న్యాయం జరుగుతుందేమని రాష్ట్ర ప్రజలు ఆశిస్తే నెల రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే తిరిగి ఆమె మీద కేసులు పెట్టి ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసేశారు. అంటే బాధితురాలను అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే బాధించిన వాళ్ళకి అరెస్టులు చేయకుండా కేసులు పెట్టకుండా బాధితురాల మీదే అక్రమ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ ఖైదీలుగా జైల్లో పెడితే ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందంటారా? వాళ్ళకి ఈ పరిస్థితులు చూస్తుంటే నేను అడుగుతూ ఉన్నాను, ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? శ్రీధర్ బాధితురాలకి మేమైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం న్యాయం చెయ్యాలి అనేసి. ఈ ప్రభుత్వంలో మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎటువంటి న్యాయము మహిళలకి జరగట్లేదు కాబట్టి ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. చూడండి, ప్రతి సందర్భంలో కూడా ఇలాంటి పనులు చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. అసలు ఆ రాప్తాడులో 14 సంవత్సరాల చిన్నారికి ఇంచుమించు 6 నెలలండి 14 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్యాంగ్ రేప్ చేస్తే ఏం చర్య తీసుకున్నారండి? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ యాజిటేషన్ చేస్తే అప్పుడేమో తూతూ మంత్రంగా కేసులు పెట్టడం జరిగింది. అలాగే జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వలన ఆ లక్ష్మి అనే ఆవిడ వేధింపులకు గురయ్యి ఆవిడ బహిరంగంగా చెప్పినా అతని మీద కేసు ఎక్కడ పెట్టారు? పెట్టలేని పరిస్థితి. అలాగే ఆదిమూలం వలన ఇబ్బందులు పడి లైంగికంగా ఇబ్బందులు పడిన ఆవిడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తే. ఈ రాష్ట్రంలో ఆమెకి రక్షణ ఉండదు అని పక్క రాష్ట్రంకి వెళ్ళి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిందండి. మరి ఆదిమూలం అనే వ్యక్తికి ఏం కేసు పెట్టారు? అరెస్ట్ చేశారా? శిక్షించారా? అలాగే తీసుకుంటే ఈ కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే వేధింపుల వలన ఒక మహిళ విఆర్ఓ ఏ విధంగా ఆత్మహత్య యత్నం చేసిందో మనం అందరము చూసాము. మరి అతని మీద ఏమైనా కేసు పెట్టారా వీళ్ళు? అలాగే ఆ జనసేన ఎమ్మెల్యే తాలూకు అనుచరులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోనే ఫీల్డ్ అసిస్టెంట్ గా వర్క్ చేసుకున్న ఆమెకి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఆవిడ ఆత్మహత్య యత్నంకి పూనుకోవడం మనందరం చూసాము. అతని మీద కూడా ఎటువంటి కేసులు లేవు. ఏమి కేసులు పెట్టకపోతే తప్పులు చేసే వాళ్ళ మీద మరి వీళ్ళకి భయం ఎలా ఉంటుంది? అందుకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఏకంగా ఈ పరిస్థితి వస్తుందని వాళ్ళకి తెలిసేనేమోనండి. మీరు అన్నట్టుగా వాళ్ళు ప్రెస్ నోటు కూడా రిలీజ్ చేసేసి మీకు ఇలాంటి అక్రమ సంబంధాలైనా మానసిక బలహీనతలు ఏమైనా ఉంటే బయటికి రాకుండా చూసుకోండి అని చెప్పడం జరిగిందని నాకైతే అనిపిస్తూ ఉంది. ఎప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి. స్పీకర్ గారేమో రాజ్యాంగం గురించి ఏవో చెప్తూ ఉన్నారు కదా ఈ మధ్య ప్రతి దగ్గర స్టేట్మెంట్స్. ఎమ్మెల్యే గారేమో వీడియో కాల్ చేసి చాలా దారుణం. ఒక కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారండి. అంతే సార్, అంతే. అసలు నిజంగా ఎంత దారుణంగా బయటకు వస్తే వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి, అలాగే అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగికే రక్షణ లేదు. గతంలో కూడా చూసాం ఆ సంధ్యారాణి పిఏ, అక్కడ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి మహిళ ఆమె మీద తిరిగి కేసు పెట్టారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగి అసలు లోబర్చుకోవడమే కాకుండా సంవత్సరంన్నరగా ఆమెను లోబర్చుకున్నారు, పెళ్లి చేసుకుంటానన్నాడంట. అలాగే దారుణంగా అసలు ఆ భర్తకు కూడా ఫోన్స్ చేసి ఈ విషయాలన్నిటి గురించి కూడా చెప్పడం జరిగి ఆ హస్బెండ్ కూడా వదిలేయమని చెప్పడం జరిగి ఆ కుటుంబాన్ని ఆ జీవితాన్ని ఆ మహిళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసాడు ఆ ఎమ్మెల్యే. అంటే బరి తెగింపు అనమాట. ఏమీ జరగదు, ఈ కూటమి ప్రభుత్వంలో శిక్ష ఉండదు. లోకేష్ గారు ఏం చెప్పారండి? మాకు మహిళలంటే చాలా గౌరవం, మా ప్రభుత్వంలో మహిళలకు చాలా రక్షణ ఉంటుంది అని లోకేష్ గారు చెప్పారు కదా. లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నాను, మరి మీ ప్రభుత్వంలో మీ కూటమి ఎమ్మెల్యే ఎంత నీచానికి ఒడగట్టాడు కదా, మీరు ఏమి చర్య తీసుకుంటారు? ఆ మహిళకి ఏంటి మీరు న్యాయం చేస్తారని లోకేష్ గారిని అడుగుతున్నాను. ముఖ్యంగా మహిళా హోంమంత్రి అండి, నిజంగా ఆవిడ జగనన్న తిట్టడానికి తప్ప ఆవిడకి హోంమంత్రి పదవి ఎవరు సార్? లోకేష్ గారు ఈ ఎమ్మెల్యే పైన చర్య తీసుకుంటే అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తుంది కదా అంటున్నా. నిన్ననే ఆలింగనం చేసుకున్నారు. అవును సార్, అవును సార్. వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళకి శిక్షించరు. ఆ మహిళా హోంమంత్రి నిజంగా వేస్ట్ అండి. ఆ పదవి ఎందుకు ఇచ్చారు అర్థం కాదు. జగనన్నను తిట్టడానికి మా పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి ఆవిడకి ఇచ్చారు తప్ప ఆవిడ ఏం చేసిందండి? ఎంతమంది మహిళలకి ఈ కూటమిలో అలాగే కార్యకర్తలు చేస్తూ ఉంటే. ఒకసారి బాధితురాలి బయట ప్లే చేయండి. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన ఆర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఇది మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి అసలు రంగు. చాలా క్లియర్గా పాపం బాధితురాలు మొత్తం వివరిస్తున్నారు. మన బాధ్యత ఏంటంటే ఈ వీడియోని, ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని హోంమంత్రి అనిత గారికి చేరేలా మనమంతా పనిచేయాలి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో మేడం గారికి, హోంమంత్రి అనిత గారికి చేరేలా పనిచేయండి. మన దగ్గర సోషల్ మీడియా ఉంది. ఎందుకంటే మేడం ఇట్లాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, వెంటనే యాక్షన్ కూడా తీసుకుంటారు. రైట్, ఒకసారి నాగమల్లేశ్వరి గారు, ఈ వీడియో, ఈ బాధితురాలి కష్టాలు, కన్నీళ్లు, ఎమ్మెల్యే గారి అకృత్యాలు ఇవన్నీ హోంమంత్రి గారికి చేరితే ఖచ్చితంగా ఈమెకి న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా? సార్, మీకు ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు సార్. నమస్తే. న్యాయం జరగడం దేవుడెరుగు కానీ సార్, ముందు ఆ అమ్మాయి మీద కేసు పెట్టకుండా ఉంటే చాలు. అమ్మాయి మీద కేసు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నా వాయిస్ నాకే వినిపిస్తుంది సార్. క్లియర్ ఉంది, చెప్పండి. అమ్మాయి మీద ఎందుకు కేసు పెడతారు? సో అమ్మాయి మీద కేసు ఏంటంటే మరి అలా గతంలో జరిగే, అదే అంటున్నాను సార్, గతంలో జరిగినటువంటి విషయాలన్నీ ఇవే కదా. ఇప్పుడు ఆదిమూలం గారు చేసిన విషయం దగ్గర నుంచి చూస్తే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మనిషే కదా ఆవిడ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలే కదా. ఆవిడ మీద ఏం జరిగిందో చూడలేదా మనం? తర్వాత కిరణ్ రాయల మీద ఒక మహిళ వచ్చి, లక్ష్మి అన్న అమ్మాయి ధైర్యంగా చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆ అమ్మాయిని ఏం చేశారు? అరెస్ట్ చేశారు కదా. నేను అక్కడ అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో మీరందరూ మహిళల్ని రక్షించడానికి వచ్చారా, భక్షించడానికి వచ్చారా? చెప్పమనండి సార్. ఇప్పుడు ఈ జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అసలు ఆ వీడియో కాల్ ఏంటి దరిద్రం? అధికార మదం నెత్తికెక్కి ఏం చేస్తున్నారో కూడా మీకు అర్థం కాకుండా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీలు, లేకపోతే భర్తకు దూరంగా ఉన్నటువంటి మహిళలు, లేకపోతే సింగిల్గా బిడ్డలతో ఉన్న మహిళలు, మీ టార్గెట్లు వీళ్ళ టార్గెట్లు ఎంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వారం క్రితం. ఏమని? ఇట్లాంటి సంబంధాలు, శారీరక సంబంధాలు లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా పార్టీకి రుద్దుతున్నారు అని అంటే, మీరు ఇస్తున్నారు ప్రోత్సాహం, చేసుకోండి రా నాయన, ఇలాంటివి రిలేషన్స్ పెట్టుకోండి, ఆడవాళ్ళని మోసం చేసేయండి, మీరు ఏం చేసినా కూడా వెనకతల నేనున్నాను అని ధీమానా? ఇవాళ చెప్పాలా జనసేనకి సంబంధించినటువంటి మన డిప్యూటీ సీఎం గారు, సనాతన ధర్మకర్త ఎక్కడికి పోయారయ్యా? ఇంత ఘోరం ఈ ఘోరం ముందే తెలుసు వీళ్ళకి. సార్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇష్యూ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఎక్కడ మనం ఈ ఆడబిడ్డ బయటకు వచ్చేసి ఏ ప్రెస్ మీటో లేకపోతే ఏ వీడియోనో పెడతదని చెప్పేసి భయపడి ముందుగానే ప్రెస్ మీట్లో రిలీజ్ చేసుకున్నటువంటి దరిద్రపు పనులు అన్నమాట ఇవన్నీ. ఇవాళ ఎంత నీచానికి దిగి మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం సార్. ఏంది ఇది? రాష్ట్రంలో మహిళలు బతకొద్దా?
ఉండాలా లేదా ఒకసారి చెప్పమనండి. కోన రవికుమార్కి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ఒక ప్రిన్సిపాల్ని, ఆ ప్రిన్సిపాల్ అర్ధరాత్రి నువ్వు ఫోన్ చేయాలంటాడంట, అర్ధరాత్రి నువ్వు జూమ్ మీటింగ్ లో ఉండాలంటారంట. ఓ ప్రిన్సిపాల్ని బతకనియరు, ఓ గవర్నమెంట్ మహిళని బతకనియరు, ఓ దళిత మహిళని బతకనియరు. ఎట్లా బతకాలి? మీకు ఓట్లేసింది ఎందుకు? ఎమ్మెల్యేలకి ఓట్లేసింది ఎందుకు? మహిళలందరూ మీ చాతకానితనానికి పరాకాష్ట కదా. ఇప్పుడు వీళ్ళు ఆడవాళ్ళు కనిపిస్తే కడుపన్న చెయ్యాలా, ముద్దన్న పెట్టాలా, ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పార్టీ నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ ఈ రాష్ట్రంలో మహిళలుగా? ఇంకా హోంమంత్రి అనిత అంటారా, ఆవిడ ఏ రోజు మహిళలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆవిడ పనిచేయదు. ఆవిడ సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో, లేకపోతే పాటలు పాడుకొని సంగీతాలలో కూర్చోడానికే సరిపోతుంది ఆవిడికి. ఈ విషయం ఆవిడ దగ్గరికి వెళ్ళినా కూడా న్యాయం జరుగుతుందంటే జరగదు, ఆ ఆడబిడ్డకి జరగదు. నేనైతే కోరుకుంటున్నా ఆడబిడ్డను మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం మేడం ఇది, కూడా నాకు డౌటే. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం ఇది. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకే న్యాయం జరగదా? ఆవిడ సిగ్గుపడాలి సార్, జరగదు. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వరకు నేను ఎన్ని చెప్పాను? మీరు ఏడు ఇన్సిడెంట్స్ చెప్పాము, 7 మంది ఎమ్మెల్యేలు చేసినటువంటి దౌర్భాగ్యాలు చెప్పాము. గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి నజీర్ విషయంలో ఏం జరిగింది, ఆదిమూలం విషయంలో ఏం జరిగింది, కోన రవికుమార్ విషయంలో ఏం జరిగింది, ఇప్పుడు ఈ శ్రీధర్ విషయంలో ఏం జరిగింది, లేకపోతే అక్కడ ఉన్న కిరణ్ రాయల విషయంలో ఏం జరిగింది, ఏం చేశారు అని అంటున్నా. అట్లీస్ట్ వాళ్ళని సస్పెండ్ చేశారా? అట్లీస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? అట్లీస్ట్ ఆడబిడ్డలకి న్యాయం చేశారా? లేదే, విమర్శలో మళ్ళీ ఆడబిడ్డల మీద సరే హోంమంత్రి గారి పైన మీకు నమ్మకం లేదు, జనసేన ఎమ్మెల్యే అయినా కాదు మేడం, మీకు హోంమంత్రి గారి మీద నమ్మకం లేదు. దీని జనసేన ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మహిళల విషయంలో ఎంత కఠినంగా, ఎవరైనా సరే ఆలోచన వచ్చినా, చెయ్యి వేయాలనే ఆలోచన వచ్చినా చెయ్యి తీస్తారని మాట్లాడతారు. ఆయన మహిళల పట్ల అంత గొప్ప గౌరవం కలిగినటువంటి వ్యక్తి. సో ఆయన దృష్టికి ఇది వెళితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందా? ఆ బాధితురాలకి న్యాయం జరుగుతుందా? సార్ ఇప్పుడు వినిత విషయం అందరికీ తెలిసిందే కదా సార్. వినిత ఏం చెప్పింది? అన్నా ఇదిగో నాకు ఇలా అన్యాయం జరిగిందన్నా, నేను నా న్యూడ్ వీడియోలు తీశారన్నా, మొత్తం అంతా పెన్ డ్రైవ్ లో ఉందన్నా, ఆ పెన్ డ్రైవ్ విషయం అంతా తెలిసిందన్నా, నీకు చెప్పుకోవడానికి వచ్చానన్నా అంటే, లేదు నేను మాట్లాడతాను, నువ్వేం బయటికి రాకమ్మా, ఈ విషయాన్ని నువ్వేం ఎత్తకమ్మా ఆ అమ్మాయికి చెప్పారట. తర్వాత అమ్మాయి అడ్డగోలుగా పాపం తప్పు చేసింది ఒకడైతే, ఆ అమ్మాయి శిక్ష పడుకొని వెళ్ళిపోయి వచ్చిన తర్వాత కలుస్తానంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. నీ కోసం, నీ పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక మహిళకే నువ్వు న్యాయం చేయలేక, నువ్వు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకుండా దొంగచాటుగా దాచుకొని పోయి నువ్వు ఎంత ఊడిగం చేస్తున్నావో. దేశం కోసం పనిచేస్తున్నాను, నువ్వు దేశం కోసం పనిచేయట్లా, తెలుగుదేశం కోసం పనిచేస్తున్నావు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. నీ కార్యకర్తలు, నీ మహిళలకి కూడా న్యాయం చేయకపోతే ఎందుకు మీకు ఆ పదవులు? ఎందుకు ఆ డిప్యూటీ సీఎం పదవులు? ఇవాళ తాట తీవయ్యా, నీ ఎమ్మెల్యేకి తాట తీ. ఇవాళ మేమందరం కూడా శబాష్ అంటాం నిన్ను. నీ ఎమ్మెల్యే చేసినటువంటి ఆ వీడియో కాల్ నువ్వు కూడా దర్శించుకొని చూసి ఏం న్యాయం చేయాలో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం సార్. ఇంత దౌర్భాగ్యమా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా సార్? ఏందా వీడియోలు ఏంది సార్? ఆ విచ్చలవిడతనం ఏంది సార్? గతంలో మొన్న సంక్రాంతికి కూడా ఒక జనసేన వాడు వచ్చి నువ్వు బట్టలు వస్త్రధరణ తీసేయాలమ్మా అని చెప్పినప్పుడైనా ఈ పెద్ద మనిషి యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు తీసుకోకపోతేనే ఇలా రెచ్చిపోయి రోజుకొక వింతలు మేము చూడాల్సినటువంటి కర్మ మాకు తెలియగలుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ బిడ్డకైతే న్యాయం జరుగుతుంది. మేము ఆ బిడ్డకు అండగా ముందుకు తీసుకెళ్తాము. మహిళలకి న్యాయం చేయకపోతే డెఫినెట్ గా మేము అండగా ఉంటాం. రైట్. ఆయన విప్పట నిజానికి విప్ అన్నదానికి, ఆ పదవికి, ఆ బాధ్యతకి, ఆ హోదాకి ఎంత రెస్పెక్ట్ ఉంటుందంటే, ఆయనకి విప్ అంటే అర్థం తెలుసో లేదో ఏమో, విప్ అంటే విప్పుకొని తిరగమని చెప్పారో ఎవరన్నా ఏమో, మరి ఆయన దాన్ని అర్థం అలా చేసుకున్నారో ఏమో. మొత్తం ఆ వీడియోస్ చూస్తే అంత దరిద్రంగా కనిపిస్తున్నాయి. కోరుముట్ల శ్రీనివాసులు గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, రైల్వే కోడూరు నుంచి. శ్రీనివాసులు గారు, రైల్వే కోడూరు ప్రజలేమో ఎమ్మెల్యేగా మా అరవ శ్రీధర్ గారిని గెలిపించుకున్నారు. సరే, ఆయన ఏదో ప్రజాసేవ చేస్తారనుకుంటే ఇలాంటి పనులు చేస్తున్నారు. నిజానికి మీకు పరిచయం ఉంటుంది కదా, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదండి? నాకు జనరల్గా మనం కంటెస్ట్ చేసినప్పుడు తెలుసండి అతను. నాకు పెద్దగా దానిపైన కూడా నాకు పరిచయం లేదు, బట్ చూస్తూ ఉంటాం కాబట్టి
అయితే ఈ రోజు న్యూస్ చూస్తున్న తర్వాత నేనే అబక్ అయిపోయాను. ఎందుకంటే అది అది ఏదైనా కానీ అది ఒక మహిళల పట్ల అతను చూపించిన ఇది మంచి పరిణామం కాదు. ఇది సమాజము తలదించుకునే యొక్క వ్యవహారంగా కనబడుతుంది. దీనికి ఏదైనా కానీ పార్టీ అధ్యక్షుడు కానీ లేదా కూటమి పెద్దలు కానీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు ఏంటంటే కూటమిలో ఉన్న ఎక్కడ ఆల్మోస్ట్ ప్రతిది కూడా ఇది మన వెస్ట్ గోదావరి, అదేవిధంగా మన ఇక్కడ డెల్టా ప్రాంతాలకు సంబంధించిన శాసనసభ్యులు కూడా కూటమికి సంబంధించిన జనసేనకు సంబంధించిన కూడా ఇటువంటి అలిగేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే వాళ్ళకి ఎక్కడ కానీ ఆ పార్టీలు వాళ్ళకు ప్రజాసేవ చేయమని చెప్పి చెప్తున్నారో లేదంటే ఇంకొక సేవ చేయమన్నారో చెప్పడం అర్థం కాలేదు. కానీ ఇది వచ్చి మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో మహిళల పట్ల మంచి ఒక ప్రేమ ఆప్యాయత రెస్పెక్ట్ ఉండాలండి. పార్టీ పెద్దలకే వాళ్ళకే లేనప్పుడు వీళ్ళకి ఏమొస్తాయని చాలా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి పరిణామం ఎప్పుడు కూడా జరగలేదు. పాలకులే ఈ విధంగా ఉంటే ఒక మనల్ని పరిపాలించే వాళ్ళే కదా, మన నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ రక్షణ, వాళ్ళ భద్రత, వాళ్ళ బాధ్యత, వాళ్ళ జీవితాలు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే బాధ్యతే కదా. ఎమ్మెల్యే నుంచే ఈ విధంగా ఉంటే మహిళలకు ఇంకేం రక్షణ ఉంటుంది అక్కడ? ఒక దీనిపైన ఒక శ్రీధర్ అనే విప్లవనే కాకుండా దానిపైన ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళని కూడా దాని మహిళలను కొద్దిగా ఆ అమ్మాయిను ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి న్యాయం అయితే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ నియోజకవర్గ మహిళ ఏ విధంగా మీ పార్టీ ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఏమైనా అండగా నిలబడుతుందా? ఖచ్చితంగా అంటే మేము ఎప్పుడు కూడా మా గత వైఎస్ఆర్సీపీ పుట్టుక నుంచి కూడా వచ్చిన పోరాటంతో వచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లకు విపరీతంగా రెస్పెక్ట్ ఇస్తాడు, గౌరవిస్తాడు. అదే పాలనలో మేము అందరం కూడా నడుస్తున్నాము. ఖచ్చితంగా ఆమె న్యాయం చేసేంత వరకు వైఎస్ఆర్సీపీ మేము కూడా గట్టిగా నిలబడతాము మద్దతుగా. అంటే ఒక్కొక్కసారి మన కంటికి కొన్ని దృశ్యాలు కనిపించినప్పుడు అక్కడి వరకే పరిమితం అయిపోతూ ఉంటాం మనము. ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో మరి అవి కూడా బయటకు వస్తాయా? నిజంగా ఉండే అవకాశం ఉందా? కేవలం ఒక కేసు మాత్రమే మనం స్టడీ చేస్తున్నామా? ఇంకా వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ పరంగా సంబంధించినవి అక్కడే ఉన్నాడా, దాని వెనకంగా ఉన్నాడా, ఇంకా ఏమన్నా ఉన్నాయని కూడా దాన్ని ఇంకా లోతుగా పరిశీలించి చేయాల్సిన అవసరం ఉందండి. రైట్, థ్యాంక్ యూ అండి కోరుముట్ల శ్రీనివాసులు గారు. ఒకసారి జనసేన పార్టీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఒక వారం క్రితం. ఒక్కసారి దాన్ని స్క్రీన్ పైన చూపించండి. వారం క్రితం జనసేన పార్టీ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్, నాకు తెలిసి ఇది ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ప్రెస్ నోట్ ఈ రకంగా రిలీజ్ కావడం అనేది ఎప్పుడూ చూడలేదు. జనసేన అనేది స్పెషల్ కదా, 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి పార్టీ కదా, కాబట్టి వాళ్ళు ఆ స్పెషాలిటీని తప్పనిసరిగా మనకు చూపిస్తూనే ఉంటారు. ఒకసారి చూడండి, నేను చదివి వినిపిస్తాను. జనసేనపై ఎటువంటి దుష్ట శక్తుల దృష్టి సోకకుండా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులు. ఇవంతా మాకు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయట. రేపో మాపో ఈ వీడియో బయటకు రావడం ఖాయమని తెలిసిపోయింది. మన ఎమ్మెల్యేల భాగోతం ఇలానే ఉంటుందని తెలిసిపోయింది. మన విప్పుగారు విప్పుకొని తిరుగుతారని తెలిసిపోయింది. సో ఇవన్నీ తెలిసిన తరువాత ఖచ్చితంగా మనం దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మహిళకు న్యాయం చేయడం కాదు, దాన్ని ప్రతిపక్ష పార్టీ మీదకి తోసేయాలి. సింపుల్గా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇంకా ఏం చెప్తున్నారో తెలుసా? ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించవలసి ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవే పరమావధిగా జనసేన అప్రతిహతంగా కొనసాగుతుంది. ఈ మానసిక బలహీనతలు, వ్యక్తిగత అంశాలు ఇక్కడ దొరికింది సార్, ఇక్కడ ఉంది సార్ కరెక్ట్గా, కుయుక్తులు పన్నుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచన కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇది సార్ అసలు విషయం. వీళ్ళు చేసే తప్పులు కాబట్ట దాన్ని పార్టీకి రుద్దాలని చూస్తున్నారట. పార్టీకి రుద్దకపోతే ఎవరికి రుద్దాలి? సార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీకి రుద్దకపోతే? మన పార్టీలో ఇలాంటి కీచకులను పెట్టుకుంటే పార్టీనే ప్రశ్నిస్తారు, పార్టీని క్వశ్చన్ చేస్తారు. పార్టీ బాధ్యత వహించాలి. మీరు ఒక నాయకుడిగా మీరు కూడా బాధ్యత వహించాలి. పుణ్యశీల గారు, అసలు ముందుగానే నాకు తెలిసి ఇలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది గతంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు.
అందులోని అంశాలు కూడా మీలో ఏమన్నా మానసిక బలహీనతలుంటే, మీకేమన్నా అటువంటి కోరికలుంటే వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి, బయటకు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. తరువాత ఇటువంటి వాటిని మన పార్టీ పైన రుద్దాలని చూస్తున్నారు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది నిజంగా ఇది రాజకీయ చరిత్రలో మొదటిసారి కావచ్చేమో. నాయకుడు మంచివాడైతే సార్ కిందున్న వాళ్ళందరూ కూడా ఒక వేలో, ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణలో నడుస్తారు సార్. ఆయనే అంటే ఇప్పుడు వారి ప్రస్తావన, వారి పర్సనల్ ఇది మనకి అప్రస్తుతం అయినప్పటికీ కూడా జరిగినటువంటి ఆడపిల్లకి, ప్రస్తుతం జరిగినటువంటి ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని బట్టి వారికే ఆడపిల్లల మీద, తన ఇంటి వారి మీద ఎంత గౌరవం ఉందో మనందరికీ లోక విదితం. ఇందాక మీరు అన్నారు విప్ అంటే విప్ప తీసుకుని తిరగడం అనుకుంటున్నాడో ఏమో ఈ జనసేన ఎమ్మెల్యే అని. నిజంగా సార్ విప్ అంటే క్రమశిక్షణ అనేటటువంటి ఆ పదం మీనింగ్ కూడా తెలియకుండా ప్రభుత్వ విప్పుగా మూవ్ అవుతూ ఇంత ఘనకార్యానికి తెరలేపాడంటే ఈ మహానుభావుణ్ణి ఏ నడి రోడ్లో నుంచో పెట్టి నిజంగా పాదరక్షలతో పూజ చేయాలో మరి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఈ రోజున ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. ఈ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సిగ్గు లేదు, ఎలాంటి భయం లేదు అనడానికి జరుగుతున్నటువంటి ఇదే. నిజంగా 18 నెలల కాలంలో ఇందాక మీరు అన్నారు మరి హోమ్ మినిస్టర్ గారు లేడీ అండి అని. నిజంగా ఒక మహిళ లేడీగా ఉంటే ఎలా ఉంటుందో, ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలు సేఫ్గా ఉంటారో అది కేవలం 19 to 24 మేకతోటి సుచరిత గారు, తానేటి వనిత గారు హోమ్ మినిస్టర్స్గా ఉన్న టైంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే జరిగింది. ఇప్పుడంతా కాపీ పేస్ట్లు, దిశ యాప్ని శక్తి యాప్గా మార్చుకోవడాలు, ఒక కానిస్టేబుల్ గారు ఏదైనా ఒక మంచి పని చేస్తే వారిని పిలిచి బొట్టు పెట్టి చీర పెట్టడాలు తప్ప ఏమి చెయ్యరు సార్, ఏం చెయ్యరు. ఎందుకంటే రకరకాల సంఘటనలు మహిళల మీద ఇప్పటి వరకు కూడా మరి ఇన్ని 18 నెలల కాలంలో మరి ఎప్పుడు మాట్లాడుకున్నా అదే మాట అయినప్పటికీ కూడా సుగాలి ప్రీతి కేసు నా ఫస్ట్ ప్రయారిటీ అన్నటువంటి వ్యక్తి 17 నుంచి గొంతు చించుకుంటున్నటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కూడా నోరు విప్పకుండా ఆ తల్లి వచ్చి మీడియాల్లో దుమ్మెత్తి పోస్తున్నా కూడా తెరమరుగు చేసుకుని నడుస్తున్నటువంటి గొప్ప నాయకుడు మరి జనసేన అధ్యక్షుల వారు. మరి వాళ్ళని అంటిపెట్టుకుని నడిచేటటువంటి ఇట్లాంటి కీచక ఎమ్మెల్యేలకి ఇంతకు మించినటువంటి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది సార్? తల్లి తండ్రి సమక్షంలో వాళ్ళ భయభక్తుల్లో మరి ఒక కుటుంబ వ్యవస్థని జాగ్రత్తగా నడుపుతున్నటువంటి వ్యక్తులకి ఇంత దరిద్రమైనటువంటి ఆలోచనలు అయితే మాత్రం రావు. అందులోనూ ప్రజా ప్రతినిధులుగా మనం ఉంటున్నాము, మనం ఒక ఇన్స్పైరబుల్ క్యాండిడేట్స్గా బయటికి వెళ్తున్నాము అంటే గనక మన వైపు ఎవరు వేలు చూపించకూడదు అన్న సంస్కారంతో ఉండేవాళ్ళైతేనే రాజకీయాల్లో ఉండాలి కూడా. అటువంటి సంస్కారం ఏమీ లేకుండా అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ చూసారా సార్ చండాలంగా? అసలు ఆ వీడియో కాల్స్ ఏంటి సార్? అసలు నాకు అర్థం కావట్లేదు. ఆయన ప్రభుత్వ విప్ మేడం, అదే అర్థం కాని విషయం. క్రమశిక్షణకి మీరు అన్నట్టుగా క్రమశిక్షణ, సభ్యులందరూ క్రమశిక్షణతో ఉండాలి. ఏవైనా బిల్లులు ప్రవేశపెడుతున్నప్పుడు పార్టీకి సంబంధించి లేదా అధికార పక్షానికి సంబంధించి వాళ్ళు కరెక్ట్గా ఓటింగ్లో పాల్గొనాలి అన్నప్పుడు ఒక విప్ జారీ చేస్తే దానికి అంత వాల్యూ ఉంటుంది. అందరినీ క్రమశిక్షణ నడిపే బాధ్యత ఇది. ఈ మనిషి ఏం క్రమశిక్షణ పెడతాడు సార్? ఇతనికే క్రమశిక్షణ లేదు. విప్ప తీసుకుని దరిద్రంగా ఒక తల్లి లాంటి, చెల్లి లాంటి, అంటే బయట ఆడవాళ్ళందరూ అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇక బయట ఎవరైనా కూడా ఒంటరి మహిళలైనా లేకపోతే విధవరాండ్రైనా లేకపోతే ఏ అండాదండా లేనటువంటి మహిళలైనా ఎవరైనా కాస్త శుభ్రంగా కనపడితే అందులోనూ నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ను కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళని ఏ చెప్పు తీసుకొట్టాలి సార్ అనకూడదు. కానీ వీళ్ళు మనకి ఎమ్మెల్యేలా? ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం కాదా సార్? కూటమి వచ్చిన తర్వాత అసలు జనసేన అధ్యక్షుల వారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అసలు ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం, తొక్క తీస్తామని చెప్పని డప్పాలు పరికేటటువంటి వీళ్ళ ముగ్గురు ఈ రోజున ఏం చేస్తున్నారంటే ధృతరాష్ట్ర పాలన చేస్తున్నారు. కళ్ళకి గంతలు కట్టుకుని
అసలు గుడ్డి కళ్ళు వేసుకుని చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు అంటే, లోకేష్ బాబు గారు జనసేన అధ్యక్షుల వారు చక్కగా కళ్ళకి గంతలు కట్టుకుని గాంధారీ మాతలాగా మరి కళ్ళు మూసుకుపోయి మాకేం కనపడవు, మాకేం వినపడవు. అసలు వినూత తన సొంత ఎమ్మెల్యే బాధపడి నాకు న్యాయం చెయ్యన్నా అని అడిగితేనే నువ్వు మౌనంగా ఉండు అని చెప్పినటువంటి వ్యక్తి. ఇందాక మీరు చెప్పారు ఆ హరిప్రసాద్ అనే అటువంటి ఆయన అసలు ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం ఏంటి సార్ దరిద్రంగా? మీ బలహీనతలు మీ ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ ఉంటే మరి పార్టీలో ఉండనివ్వను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు ఎరగదీస్తాయి. అంటే మొన్న చెప్తారు కదా, ఈ పవన్ కళ్యాణ్ గారు మొన్న పబ్లిక్ మీటింగ్ లో ఎవరైనా ఏదైనా అపోజిషన్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఏదైనా ఎక్కువ తక్కువలు మాట్లాడితే మూల కూర్చోబెడతా, రోమానికి రోమం తీస్తాం. మరి ఇప్పుడు ఎవరి రోమం తీస్తాడు సరేనా? ఎవరి రోమన్ తీసి కూర్చోబెడతాడు? ఒక్కళ్ళ కన్నా ఆ కిరణ్ రాయల్ కి కనీసం చంపబగలగొట్టాడా? బొజ్జల సుధీర్ గారు తన సొంత ఎమ్మెల్యే ఆడపిల్లకి అన్యాయం చేస్తుంటే ఏమన్నా నిలదీయగలిగాడా? ఈ రోజున ఈ జనసేన ఎమ్మెల్యే ఇంత నీచంగా ఇంత నికృష్టంగా బయటకు వస్తే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి న్యాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి కోపం వస్తే అతని అరచేతుల్లో గీతలు లేకుండా చేస్తారు, అతని రోమాలు పీకేస్తారు, మొత్తం చర్మం మొత్తం తీసేస్తాను, నడవకుండా చేస్తాను, ఇవన్నీ చెప్పారు కదా. ఇతని విషయంలో ఆ విధంగా వ్యవహరిస్తారు అనుకుంటున్నారా? సార్ చేస్తే చాలా మంచిదండి, చెయ్యాలి కదా. ఇప్పుడు ఈ జనసేనకి సంబంధించినటువంటి వాళ్లే మొన్న గోదావరి జిల్లాల్లో సంక్రాంతిని అడ్డం పెట్టుకుని ఎంత అశ్లీలంగా నృత్యాలు చేయించడమే కాకుండా తగుదునమ్మా అంటూ ఒకతను పైకెళ్ళి మీరు లో వస్త్రాలు మాత్రం ఉంచుకోండి, పై వస్త్రాలు తీసేయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ వైరల్ అయ్యాడంటే మరి ఆ వ్యక్తిని ఏం చేయగలిగారు? మన హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? నిన్నటికి నింద సార్ ఎంత దరిద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అంటే ఆవిడ స్థాయికి ఎంత దిగజారిపోయినటువంటి సంఘటన చెప్తున్నా. ఆవిడ సొంత ఫేస్బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి అజా లేకుండా బెంగళూరు అంకుల్ అంటూ తెలుగుదేశం పార్టీ ఉచ్చం నీచం లేకుండా పోస్ట్ చేస్తే ఆ సేమ్ పోస్ట్ ని ఈవిడ కూడా పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వీరంగం వేసేటప్పటికి సిగ్గుబడి ఆవిడ ఈ రోజున ఆ పోస్ట్ తొలగించేసిందండి. మేడం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు వీడియోలు ఎవరైనా పెడితే కేసులు పెడుతున్నారు. మన పోలీసు వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తుందని మనమే చెప్పుకుంటున్నాము. అనిత గారు చెప్తారు కదా, ఎవరైనా సరే మార్ఫింగ్ వీడియోలు ఫోటోలు పెట్టకూడదని. హోంమంత్రి అనిత గారే జగన్మోహన్ రెడ్డి గారి మార్ఫింగ్ ఫోటో పెడితే ఏం చేయాలి? ఎక్కడుంది చట్టం? ఇంత దుర్మార్గం. అమ్మానే పదాన్నే మార్చేసి అమ్మానే పదానికి అర్థం మార్చేసినటువంటి హోంమంత్రి అనిత గారు బెంగళూరు అంకులని పెడతారు. ఏం మాట్లాడాలి? అసలు ఆవిడ స్థాయి ఏంటి, ఆవిడేంటి? ఆవిడ ఒక గోల్ రీచ్ అయింది, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది, ఆడవారికి రక్షణ కల్పించేటటువంటి స్థానంలో ఉంది అనేటటువంటి అజా లేకుండా ఆ యొక్క ఇదిలో లేకుండా ఆవిడ స్థాయిని ఎంత దిగజారు చేసుకొని ఇప్పుడు ప్రయత్నం అయితే చేయండి. మార్ఫింగ్ ఫోటోలు పెట్టినటువంటి హోం మంత్రి అనిత కేసు పెట్టండి, ట్రై చేయండి ఏమన్నా. ఎందుకంటే ఎవడైనా మార్ఫింగ్ వీడియో ఫోటోలు పెడితే కేసులు పెడుతున్నారు కదా. మరి హోంమంత్రి అయితే ఇంకో చట్టం ఇంకో న్యాయం ఉంటుందా? అసలు మీరు చెప్పింది అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు ఈ పని ఆవిడే చేస్తే, ఇప్పుడు ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు, మార్ఫింగ్ వీడియోలు కానీ ఏ ఆడపిల్లకైనా అది కరెక్ట్ కాదు, మేము అండగా ఉంటామని. ఇప్పుడు ఆవిడే పెట్టారు, అలాంటి పోస్టులు పెట్టారు. అదెంత మటుకు కరెక్ట్? ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి గౌరవ మర్యాదలు లేకుండా నువ్వు చేసింది తప్పు అని తెలుసుకునే కదా రాత్రి పోస్ట్ చేసావు, తెల్లారి పొద్దున కల్లా డిలీట్ చేసావు. మరి మీరు చేసింది తప్పు అని మీ మనస్సాక్షికి అనిపించిందా లేదా? ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాలా సార్ ఒక ఆడ మనిషి అయ్యుండి? అసలు ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఉమెన్ కమిషన్ ఏం చేస్తోంది సార్? ఉమెన్ కమిషన్ ఏం చేస్తోంది? అసలు ఇన్ని జరుగుతూ ఉంటే ఉమెన్ కమిషన్ మరి ఆ పదవి తీసుకున్నటువంటి వ్యక్తి హ్యాపీగా ఆ యొక్క పదవిని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప, ఆ నెలలా ఇచ్చేటటువంటి ఆ హానరోరియం ని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఆడవాళ్ళకి చేస్తున్నటువంటి మంచి ఏమిటో మరి ఈ కూటమి ప్రభుత్వం బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది సార్. ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఉమ్మేస్తున్నారు. రైట్, ఒకసారి బాధిత మహిళ బయట ప్లే చేయండి. నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని.
ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడొద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్ళకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ భయంతో నేను వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. సదరు ఎమ్మెల్యే గారు కేవలం ఎమ్మెల్యే గారు మాత్రమే కాదు, ప్రభుత్వ విప్పు కూడా. ఇంకా విప్పు అంటే ఏమి విప్పు కొన్ని తిరగాలో మరి అర్థం కావట్లేదు. ఆయన ఏమనుకుంటున్నారో దాని విలువ ఏంటో ఆయనకు తెలుసో తెలియదో అర్థం కావట్లేదు. ఒక క్రమశిక్షణ చట్టసభల్లో విప్పు సభ్యుల యొక్క క్రమశిక్షణను పరిశీలిస్తారు. విలువలు, సిద్ధాంతాలు, రూల్స్ ఇవన్నీ అవగాహన చేసుకొని దానికి తగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకి అవసరమైతే కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తి, అవసరమైనప్పుడు విప్ జారీ చేసేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుంటే, మహిళల జీవితాలతో ఆడుకుంటుంటే ప్రశ్నించేది ఎవరు? ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎంతమంది లిస్టు మన ముందుకు వచ్చింది? టీడీపీ ఎమ్మెల్యేల లిస్టు బయటకు వచ్చింది, జనసేన నాయకుల లిస్టు బయటకు వచ్చింది. ఇలాంటి లిస్టులు మనం చూసుకుంటూ వెళ్ళడము, ఇంకో పేరు రేపో ఎల్లుండో యాడ్ చేసుకొని వెళ్ళడమేనా? వీళ్ళపైన ఎటువంటి చర్యలు ఉండవా? మనం చెప్పేటటువంటి స్టేట్మెంట్లు, ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు, చెప్పేటటువంటి పేల్చేటటువంటి డైలాగులు, ఆడపిల్ల పైన కన్నెయ్యాలని చూసిన ఒక్కొక్కడి తాట తీస్తాం, ఆ ఆలోచన రాకముందే చేయి తీస్తాం, చెయ్యి వేయాలన్న ఆలోచన వచ్చిన వాడికి, ఇలాంటి డైలాగులు చెప్పుకుంటూ ఇక్కడ ఇంతమంది బాధితులు కనిపిస్తుంటే ఒక్కరిపైన కూడా యాక్షన్ కనిపించదు. మేడం కళ్యాణి గారు, ఒక విషయం గుర్తుకొస్తోంది మహిళా కమిషన్ అన్న తర్వాత. మొన్న తెలంగాణలో ఓ సినిమా, హైదరాబాద్లో ఒక సినిమా రిలీజ్కి సంబంధించి ఈవెంట్ ఏదో జరుగుతూ ఉంటే అక్కడ ఒక యాక్టరు మంచి బట్టలు వేసుకోమని చెప్పారు. మంచి బట్టలు వేసుకోమని చెప్పారు. మహిళలు, హీరోయిన్లు మంచి బట్టలు వేసుకొని రావాలి ఇటువంటిదని చెప్పారు. నిండుగా కప్పుకొని రండి అని చెప్పారు. దానికి మహిళా కమిషన్ ఆయన పిలిపించింది. వస్త్రధారణ పైన కామెంట్ చేస్తావా అని తెలంగాణలో మహిళా కమిషన్ పిలిపించి ఆయన దగ్గర నుంచి రిప్లై తీసుకున్నారు. ఆయన తన అభిప్రాయం ఏదో ఆయన చెప్పుకున్నారు. కానీ బట్టలు విప్పుకొని తిరుగుతున్న విప్ ఇక్కడ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశారు. ఈ మహిళా కమిషన్ ఏమన్నా స్పందించే అవకాశం ఉందనుకుంటున్నారు అసలు ఈ రాష్ట్రంలో? సార్, ఆ ఇష్యూలోనే కాదు, ఆ జత్వాని అనే ఒక యాక్ట్రెస్ విషయంలో కూడా వీళ్ళు సుమోటోగా కేసు నమోదు చేయడం జరిగిందండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన అధికారుల మీద అక్రమ కేసులు పెడతాము అనే ఉద్దేశంతో ఇలా సంబంధం లేని విషయాలకి, అవసరం లేని విషయాలకి మహిళా కమిషన్ అయితే సుమోటోగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది, చేస్తామని బెదిరించడం జరుగుతుంది. నిజంగా మహిళలకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంది, ఎంత దారుణంగా ఈ ఇష్యూలో తీసుకుంటే అత్యాచారం జరిగింది, అలాగే అబార్షన్స్ చేయడం జరిగింది, ఆమెకు మోసం చేశాడు ఆ ఎమ్మెల్యే. వీళ్ళు అస్సలు స్పందించరండి. ఇంతకుముందు ఇంతమంది ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా మహిళల్ని అఘాయిత్యాలు చేయడం, లైంగిక దాడులు చేయడం, లైంగిక వేధింపులకు గురి చేయడం చేసినా కూడా ఈ మహిళా కమిషన్ ఏమాత్రం స్పందించని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉందండి. ఎంతసేపు కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది తప్ప వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ఇలాంటి దారుణాల మీద
వాళ్ళు స్పందించరు, ఎటువంటి చర్యలు తీసుకోరు, తిరిగి బాధితురాల మీద కేసులు పెడతారు. ఎన్నో ఉదాహరణలు మొన్నటికి మొన్న చూసాం ఈ సంధ్యారాణి పిఏ విషయంలో. ఆ విషయంతో ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి మరింత ధైర్యం వచ్చేసిందండి. ఈ చాలా సందర్భాల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఎంత నిర్లజ్జగా, ఎంత సిగ్గు విడిచి వ్యవహరిస్తూ మహిళల జీవితాలతో, మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నా ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి లేదు. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే లోకేష్ గారు అవ్వచ్చు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తానని చెప్పి ఎంతమంది తాట తీశారో తెలియదు, కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తే వెంటనే సస్పెండ్ చేయాల్సిన బాధ్యత అతని మీద లేదా అండి? ఓన్లీ డైలాగ్స్కే పరిమితమా తాట తీయడాలు? మరి తప్పుడు పని చేసిన ఈ ఎమ్మెల్యే తాట తీయాలి కదా. మరి వాళ్ళ కార్యకర్త ఆ రోజు స్టేజ్ మీద ఇలా బట్టలిప్పి డ్యాన్స్ చేయమని చెప్పినప్పుడు ఆ రోజే అతని తాట తీసి అతన్ని అరెస్ట్ చేసి ఉంటే, శిక్షించుంటే ఈరోజు ఈ ఎమ్మెల్యే ఇలా చేసి ఉండకపోదుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే. కాబట్టి అలాగే లోకేష్ గారు అయితే మహిళలంటే గౌరవం అంటారు, ఎటువంటి గౌరవం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా మహిళల గౌరవానికి భంగం కలుగుతూ ఉన్నా, మహిళల జీవితాన్ని నడి రోడ్డు మీద కూటమి ఎమ్మెల్యేలు పెట్టేస్తూ ఉన్నా ఎటువంటి స్పందన లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవ్వరికీ లేదు. మరి మహిళా హోంమంత్రి విషయం అయితే చెప్పనే అవసరం లేదు. ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టుకొని ఆవిడ ఫోటోలు దిగి వీడియోలు తీసి బొట్టు పెట్టి చీరలు ఇస్తూ తెగ పబ్లిసిటీ ఇచ్చుకున్నారు కదా. మరి ఒక మహిళ నిజంగా బాధించబడింది, ఎంత ఆమె జీవితం అన్యాయానికి గురయింది, ఎంత దారుణంగా మోసగించబడింది. మరి ఈ మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారండి? ఎందుకు ఆమెకు హోంమంత్రి ఇచ్చారు? అసలు ఇలాంటి వాళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు ఇలాంటి మహిళా హోంమంత్రి ఉందేంటి అనేసి ఈరోజు బాధపడే పరిస్థితి అండి. నిజం సార్, నిజంగా ఫేక్ ఇన్ఫ్లుయెన్స్ ని పెట్టుకొని ఒక మహిళని మనం చూసాం ఈ మధ్య తెగ ఇన్స్టాగ్రామ్-లోని, యూట్యూబ్-లో ఆవిడ తెగ ప్రచారం చేశారు. ఆవిడకి ఇంతకీ ఆవిడ ఫేక్ అంట. ఒక కానిస్టేబుల్ ఆవిడేదో హెల్ప్ చేసింది అని చెప్తూ ఆవిడకి సన్మానం చేశారు, మంచిదే నిజంగా ఆవిడ జెన్యూన్ అయితే. కానీ ఆవిడ ఫేక్ అవన్నీ పెట్టి టీచర్స్ ఎగ్జామ్స్ రాయడం జరిగిందంట. ఎంత దారుణం! అలాంటి వాళ్ళ కోసం ఈవిడ పబ్లిసిటీ, ఈవిడికి పబ్లిసిటీ వస్తుందని చేసి అంత టైం స్పెండ్ చేసింది కదా. ఒక మహిళలు, ఈ మహిళే కాదండి, ఇంతమంది మహిళలు ఎంత అన్యాయానికి గురవుతున్నారు. ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ చాట్స్, చాలా దారుణమైన వీడియోలు బయటకు వస్తే ఈ హోంమంత్రి ఏం చేస్తుందండి? నిజంగా ఆమెను చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు అసహించుకుంటున్నారండి. అర్జెంటుగా వెంటనే ప్రభుత్వం ఈ కేసుని సుమోటోగా తీసుకొని కేసు పెట్టాలి ఆ ఎమ్మెల్యే మీద. అర్జెంటుగా అతన్ని సస్పెండ్ చేయాలి జనసేన వాళ్ళు. ప్రెస్ నోట్లు ఇస్తున్నారు, పనికిమాలిన ప్రెస్ నోట్లు ఇచ్చి ఏదో తప్పులు చేస్తే బయటికి రాకుండా కాపాడుకోండి అనేసి అంటూ ప్రెస్ నోట్లు ఇస్తూ ఉన్నారు. అవి మానేసి ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి, కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. అప్పుడు ఇంకొకసారి ఇలాంటి పనులు జరగకుండా భయపడతారండి. ఎంత దారుణమైన పరిస్థితులు. ఈరోజు ఈ కూటమికి ఓట్లేసిన మహిళలందరూ నిజంగా చాలా బాధపడుతున్నారు సార్. ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఓట్లేసామని నిజంగా చాలా బాధపడుతున్నారు. ఒకప్పుడు జగనన్న పాలనలో మహిళలు ఎంతో రక్షణగా, ఒక భద్రతతో బ్రతికేవారు ఈ రాష్ట్రంలో. ఈ రోజు తీసుకుంటే ఈ విధంగా వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ మాన ప్రాణాలు గాల్లో దీపాల్లో ఉండే పరిస్థితి కూటమి అధికారంలోకి వచ్చిందండి. ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తాము. ఆ బాధితురాలకు అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నాం అండి. రైట్, మా ప్రతినిధి రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు. రవీందర్తో ఒకసారి మాట్లాడదాం. రవీందర్, ఒక ప్రభుత్వ విప్, కోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఆ విప్పుగా ఉన్న వ్యక్తి ఈరోజు ఎంతటి దురాఘాతానికి పాల్పడ్డారు, ఒక మహిళ జీవితాన్ని ఎలా నాశనం చేశారు, ఆమె వచ్చి బయటకు వచ్చి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పైగా ఎటువంటి న్యూడ్ వీడియోస్, ఆమెతో మాట్లాడినటువంటి విధానం, అసలు ఆ దృశ్యాలు అయితే చూడలేని పరిస్థితి. మరి అతనిపైన ఏమైనా యాక్షన్ కనిపిస్తుందా? కూటమి ప్రభుత్వంలో ఏమైనా చర్చ మొదలైందా? ఎందుకంటే ఒక సెన్సేషన్గా ఇది మారింది. ఖచ్చితంగా ఈశ్వర్, మనం గతంలో జరిగినటువంటి సంఘటనలు కూడా చూస్తే, ఆ సంఘటనల ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈ అరవ శ్రీధర్ మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపట్లేదు. ఎందుకంటే ఇప్పుడే కాదు, గతంలో 2014-19 మధ్యలో కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్
వనజాక్షిని జుట్టు పట్టుకుని లాగి కొట్టినప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఇద్దరిని పిలిపించి రాజీ పెట్టారే తప్ప కనీసం కేసు కూడా నమోదు చేయలేదు, ఆయన మీద సీరియస్ గా ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. సో ఆ తర్వాత నుంచి వర్షం వెంబడి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు గడిచిన ఈ సంవత్సరాల కాలంగా కూడా అనేక మంది ఆ పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అయితే ఏకంగా లోకల్ గా ఉన్నటువంటి తహసీల్దార్ విజయలక్ష్మికి అర్ధరాత్రి సమయంలో కాల్స్ చేస్తూ ఎంత దారుణంగా వేధించారో ఆమె బయటకు వచ్చి చెప్పినటువంటి సంఘటన కూడా మనం చూసాం. కానీ ఆ బోనెల విజయ్ చంద్ర మీద ఎమ్మెల్యే మీద ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి లేదు. సత్యవేడు ఎమ్మెల్యే సంగతి మనం చూడని చూసాం. సంవత్సరాల క్రితం తొట్టతల వచ్చినటువంటి వీడియో ఆయనదే మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ వేధించినటువంటి తీరు ఇవన్నీ కూడా చివరికి మళ్ళీ ఆమె పెట్టినటువంటి కేసును విత్డ్రా చేసుకునే విధంగా ఆమెను బెదిరించినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా కేసు నమోదు చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా మీ దృష్టి తీసుకురావాల్సి ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏడీఆర్ అనేటువంటి ఒక రిపోర్టు రిలీజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎమ్మెల్యేలలో ఏకంగా 138 మంది ఎమ్మెల్యేల మీద, కూటమి ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి. వాటిలో 85 మంది మీద అచ్చంగా మహిళలను వేధించినటువంటి కేసులు, అత్యాచార యత్నం చేసినటువంటి కేసులు ఇట్లాంటివే ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. 82 మంది కేవలం మహిళలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ దెందులూరి ఎమ్మెల్యే కానీ, లేదంటే పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర గానీ, లేదంటే ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే గానీ, ఆ సత్యవేడు సంబంధించినటువంటి ఆదిమూలం గానీ వీరెవరు కాదు. వీరు కాకుండానే ఉన్నటువంటి వారు 85 మంది. వీరందరం కూడా లెక్కేసుకుంటూ వస్తుంటే ఇక రానున్న రోజుల్లో ఇంకా ఆ సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఏ అవాంఛనీయ శక్తులు ఎవరైతే ఉన్నారో, అరాచకవాదులు, రౌడీలు, గోండాల నుంచి మహిళలు అయితే భయపడలేదు. ఇప్పుడు కేవలం అధికార కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చూస్తే భయపడుతున్నారు. వారి నుంచి రక్షణ లేదనేటువంటి భయం కనిపిస్తుంది. ఈ అధికార పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వస్తే మహిళలంతా కూడా ఇళ్లలోకి వెళ్లి తలుపులు తాళాలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ స్థాయిలో వీరు చేస్తున్నటువంటి అరాచకాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వంలో కదలిక రావాలి. ఎందుకంటే ప్రభుత్వ విప్ ఇతను జనసేన పార్టీ ఎమ్మెల్యే. కరెక్టే, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గానీ ఇలాంటి ఇష్యూలు గతంలో వచ్చినప్పుడే చర్యలు తీసుకున్నట్టయితే తర్వాత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా భయపడేవారు. ఇలాంటి పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ మొదటి నుంచి కూడా రాజీ చేసేటువంటి ప్రయత్నం చేయటం ఇటీవల మనం చూసాం. కొద్దిసేపు క్రితం మీరు కూడా చూపించినటువంటి జనసేన ప్రెస్ నోట్ కూడా చూసాం. ఇలాంటి వీడియోలు బయటికి రాకుండా జాగ్రత్త పడండి అంటూ జాగ్రత్తలు చెప్తున్నారంటే ఇక ఆ పార్టీకి సంబంధించి ఎలాంటి న్యాయం జరుగుతుందని మనం భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకైనా కొద్దిగా గొప్ప న్యాయం జరుగుతుందేమో అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా రాష్ట్రంలో మహిళలకు లేకుండా హోంమంత్రి చేస్తున్నటువంటి వ్యవహార శైలి కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ ఉంటుందనేటువంటి అనుమానం చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. అది కూడా ముఖ్యంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నుంచి రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏడీఆర్ రిపోర్ట్ చూసిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఆ ప్రజాప్రతినిధులు అందరూ కూడా భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పార్లమెంట్ లోనే ఈ ఏడీఆర్ రిపోర్టు బయటపడిన తర్వాత కేంద్ర మంత్రి ఆ ప్రకటన చేసిన తర్వాత మొత్తం పార్లమెంటు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో అరాచకవాదులు ఉన్నారా, ఇంత క్రిమినల్స్ ఉన్నారా అనేటువంటి విషయం తెలిసిన తర్వాత పార్లమెంటు కూడా బిత్తరపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహార శైలి బయటకు వచ్చింది. అంతకుముందు గుంటూరు సంబంధించినటువంటి గుంటూరు నియోజకవర్గ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఒక మహిళకి వీడియో కాల్ చేసి, ఆమె ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటే ఆమెకి వీడియో కాల్ చేసి వేధించినటువంటి తీరు, ఆ పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉన్నా సరే ఆయన చేసినటువంటి వ్యవహార శైలి, ఆ సంఘటనలు ఇవన్నీ చూస్తుంటే ఎంత ఆందోళన కలిగిందో. చివరికి ఆమె మీద తిరిగి కేసు పెట్టే ప్రయత్నం చేశారు తప్ప ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ని పిలిపించి వార్నింగ్ ఇవ్వడం కానీ, కనీసం ఆయన మీద కేసు పెట్టడం కానీ అలాంటివి కూడా జరగలేదు. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ దెబ్బకు తట్టుకోలేక అక్కడ ఒక వీఆర్ఓ పురుగు మందు దాగి ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు కూడా కనీసం శ్రీనివాసరావుని పిలిపించి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఇలాంటి అనేక ఘటనలు వరుస వెంబడి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర వ్యవహారం కానీ, అంతకుముందు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల సంగతి కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే చంద్రబాబు గానీ, పవన్ కళ్యాణ్ గానీ ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని పిలిచి వార్నింగ్ ఇచ్చినట్టయితే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదనేటువంటి వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహార శైలి బయటకు వచ్చిన తర్వాత ఈ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.
ఒకసారి బాధితురాలి బయట విందాం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఆయన ఒక ప్రభుత్వ విప్పుగా ఉండి ఆయన పాల్పడినటువంటి దురాగతం, ఒక మహిళ పట్ల అనుసరించినటువంటి విధానం ఏ రకంగా ఉందంటే ఆమె జీవితాన్ని నాశనం చేసి ఏమీ ఎరుగినట్టు తప్పించుకుంటే ఇప్పుడు ఆ మహిళ బయటకు వచ్చింది. ఓ మహిళ ఉద్యోగి, ఆమెను వేధిస్తున్నారు మన శ్రీధర్ గారు. ఏడాదిన్నరగా ఆమెపై అత్యాచారం చేస్తున్న విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. రైల్వే కోడూరుకు చెందినటువంటి ఒక మహిళా ఉద్యోగి పైన కన్నేశారు మన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు. ఫేస్బుక్ పరిచయం ఆసరాగా చేసుకుని తరచూ ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు. తన కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించి ఆ మహిళను లొంగదీసుకున్నారట. స్వయంగా ఆ మహిళ చెప్తోంది, ఆ బాధితురాలే చెప్తోంది. ఎమ్మెల్యే వల్ల సదరు మహిళ గర్భవతి కావడంతో ఆమెను బెదిరించి అబార్షన్ కూడా చేయించారట. చూడండి ఎన్ని గొప్ప పనులు చేస్తున్నారు. మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు సార్? ఇలాంటి పనులు చేయడానిక? ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంది ఎందుకు మిమ్మల్ని? ఇలాంటి పనులు చేయడానిక? అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు, పాలనలో అద్భుతమైనటువంటి ప్రగతి చూపిస్తారు, ప్రజల పట్ల గొప్పగా వ్యవహరిస్తారు. ఇలా ఆలోచిస్తే విప్పు పదవి విప్పుకొని తిరుగుతూ ఉంటే ఏం చేయాలి? వీళ్ళని ఏమనాలి? ఆ బాధితురాలి బైట్ ఒకసారి ప్లే చేయండి సార్. నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. ఎప్పుడూ మా ఇంటికి రావటం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. ఓ కాలర్ ఉన్నారు, సుధాకర్ పాలకొల్లు నుంచి. సుధాకర్ గారు చెప్పండి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి అకృత్యాలపై ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం శ్రీధర్ గారు, మీకు నమస్కారం ఈశ్వర్ గారు, మీకు ప్యానలిస్టులందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు వాళ్ళు ఆమె చెప్పేది చాలా వేదనాకరంగా, చాలా హృదయ వేదనతో ఉన్న మాట. ఇక్కడ ఒక హోంమంత్రి, మహిళా హోంమంత్రి, ఇందాక ఎవరు నాగమల్లేశ్వర్ గారి పక్కన ఉన్నారు, పేరు గుర్తు రావట్లేదు, వారు చెప్పారు గత ప్రభుత్వంలో 2 టర్ములు కూడా మహిళలే హోంమంత్రులుగా ఉన్నారు. ఇది 3వ టర్మ్ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ఎంత హుందాగా వాళ్ళు నడిచారు, వాళ్ళు ఎంత హుందాగా ఈ మన అకృత్యాలని అరికట్టారు అనేది మనకు స్పష్టంగా తెలుసు. అవును. అయితే ఇక్కడ
నేను నా ఇష్టం, నేను 99 రైతులకే భూమి ఇస్తానని మంత్రి ఒకరు, సర్వశాఖల మంత్రి ఆయన, ఇక్కడ మరే వైసీపీ కొడకల్లారా మీరు కూడా చేసుకోండి రా అని రెచ్చగొట్టి ఈ పిచ్చి యువతరాన్ని ఒక ట్రాన్స్ లో తీసుకెళ్లి ట్రాప్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీ నాయకుడు అతను దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఈ రకంగా కాకపోతే ఇంకెలాగా ఎలా ప్రవర్తిస్తారు? కరెక్ట్, బాగా చెప్పారు, బాగా చెప్పారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు. ఎస్, నాగమల్లేశ్వరి గారితో మాట్లాడదాం. నాగమల్లేశ్వరి గారు, మనం చూస్తున్నాము ఈ మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ బాగా పరిశీలించాల్సింది ఏంటంటే ఎన్ని రకాలుగా, ఒకటి బలవంతంగా లొంగ తీసుకోవడం, వేధింపులకు గురి చేయటం, రేప్ చేయటం, మోసం చేయటం, బెదిరించటం. ఆ బెదిరించడం అనేది ఏ స్థాయిలో ఉందంటే ఆమె 3 ఏళ్ల కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించారట ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే ఇలా చేస్తే అతని ఎమ్మెల్యేనా లేకపోతే క్రిమినల్లా ఏంటి అర్థం కావట్లేదు ఇది. సార్ బేసికల్గా నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు మనం ఇంత చూపించినా కూడా కొంతమంది ప్రబుద్ధులు ఇంకో మాట అంటారు, ఇలాగా ఆడబిడ్డకి తెలియకుండా జరిగిందా, లేకపోతే కావాలని చేయించారు, లేకపోతే ఇంకోటి చేయించారని. ఒకటి చెప్తున్నాను, ఏ మహిళ ఏ రోజు కూడా తనకి ఇలా జరిగింది, ఇంత అన్యాయం జరిగింది, తన గుట్టుని బయట పెట్టుకోవడానికి ఏ మహిళ సాహసం చేయదు. అందులో ఒక కొడుకుని పెట్టుకొని అంతగా అమ్మాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి డేర్ గా బయటకు వచ్చింది, అమ్మాయికి హ్యాట్సప్ చెప్పాల. ఇట్లాంటివి నలిగిపోయి బెదిరించి కొడతన్నాడంట, ఫిజికల్ గా హరాస్ చేస్తున్నాడంట, కొడుకుని చంపేస్తానంటున్నాడంట. ఆమె భరించి ఇవాళ బయటకు వచ్చింది. ఇట్లాంటి అమ్మాయికి సానుభూతి చూపించకపోయినా పర్లేదు కానీ ఆ అమ్మాయిని బతకనివ్వండి అని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒక అమ్మాయిని చూసి ఇంకొక మహిళ అన్న బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత విధాలుగా అమ్మాయిని మానసికంగా క్షోభ పెడితే ఇవాళ బయటకు వచ్చి చెప్పింది సార్. ఎంత ధైర్యము ఆ అమ్మాయి కూడగట్టుకొని వచ్చిందో ఒకసారి ఆలోచించండి. సో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల పరిస్థితి ఏందయ్యానంటే బయటకు వచ్చి ఏమైనా చెబితే అరెస్ట్ చేస్తారేమో, బయటకు వచ్చి చెబితే వాళ్ళ పిల్లల్ని ఏమైనా చంపేస్తారేమో, బయటకు వచ్చి చెప్తే వాళ్ళ కుటుంబాల పరువులు తీసేసి వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెడతారేమో అన్న భయంతోనే ఉంది. నేనైతే ఖచ్చితంగా భయపడుతున్నా. ఈ అమ్మాయి ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సినటువంటి గ్యారంటీ ఉంది, వీళ్ళు ఇవ్వాలి, ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఎటువంటి థ్రెట్ ఉంటుందో చెప్పలేం. ఇన్ని ఆధారాలు నేను హోంమంత్రిని కోరుతుంది కూడా కాదు సార్, హోంమంత్రి అనితాని నేను కోరుతుంది ఏంటంటే, తల్లి నువ్వు న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ ముందు ఆ బిడ్డకి సెక్యూరిటీ నీవు. మీ కిరాతకుల చేత, మీ ఉన్మాదుల చేత, లేకపోతే మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేత, ఇప్పుడు ఎలాగో ఆ ఎమ్మెల్యే పరువంతా బయట పోయింది కదా సార్, ఊరుకుంటాడా? నార్మల్ గానే నువ్వు చెప్తానంటే బెదిరించి భయపెట్టి చంపేస్తానన్నాడు. ఇవాళ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఇంత చేస్తుంటే, అమ్మాయి నిజాలన్నీ బయట పడుతుంటే, ఆ దరిద్రపు వీడియో కాల్లన్నీ బయట పడుతుంటే అమ్మాయిని బతకనిస్తారా సార్? నేను ఇవాళ కోరుకుంటున్నా, మన సాక్షి ఛానల్ తరపు నుంచి హోంమంత్రి అనితాని కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఆ బిడ్డ మీద చేయబడిన, ఎట్టి పరిస్థితుల్లో ఆ బిడ్డకు అన్యాయం జరిగిన తర్వాత ఇది ఒక ఉద్యమంగా మారుతుందన్న విషయాన్ని ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. లేదా నువ్వు చేయలేకపోతానంటే రాజీనామా చేసేయి. ఎప్పుడు ఆ పదవి నీకున్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎలాగో అధికార ప్రతినిధి పదవిలు లేకపోతే ట్వీట్లు పెట్టుకోవడానికి నువ్వు ఒక బిడ్డకి న్యాయం చేయలేనప్పుడు పదవి ఉంటే ఏంది లేకపోతే ఏంది సార్? కాదు సార్, ఆవిడ ఏం చేస్తుంది? ఇవాళ ఇంత అన్యాయం జరిగింది కదా, ఇది ఎప్పటి నుంచో తెలుస్తుంది కదా, మన సంక్రాంతికి ఇంత జరిగింది కదా, లేకపోతే ఆడబిడ్డల మీద దగ్గరగా ఈ సంవత్సరంలో ఎన్ని 150 రేపులు జరిగాయి కదా, ఏం చేసింది ఆవిడ? ఎవరి మీద యాక్షన్ తీసుకొని ఉందా సార్? ఒక్కరి మీద యాక్షన్ తీసుకుందా? కొన్ని ఒక్కరిని శిక్షించిందా? లేకపోతే ఒకరి కోసం పోరాడిందా? ఏం చేస్తుందంటే ట్విట్టర్లోను ఫేస్బుక్లలోను ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అంకులు అనుకుంటూ ఇదే ఇందుకా నీకు పదవి ఇచ్చిందమ్మా తల్లి, అందరూ సోషల్ మీడియా వాళ్ళందరూ ఏకి పడేస్తే అప్పుడు తీసింది ట్వీట్ సార్. ఏకి పడేస్తే అప్పుడు డిలీట్ చేసింది. నీకు తెలీదా? హోంమంత్రి పదవిలో ఉండి ఎవరి కోసం నువ్వు పోరాటం చేయడానికి నీకు ఆ పదవి ఇచ్చింది? అది నీకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. గతంలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో, టీడీపీ చరిత్రలో ఏ రోజు ఒక దళిత మహిళకి ఇచ్చినటువంటి దాఖలాలే లేవు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళకి ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ని వస్తున్నటువంటి దాన్ని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని నీకు ఇవాళ ఆ హోంమంత్రి పదవిని తెచ్చిపెట్టింది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఆడబిడ్డలకు అండగా ఉండాలి సార్, ఎంత జాగ్రత్తగా నువ్వు ఇవాళ ఆడబిడ్డల పక్షాన మాట్లాడాలి. నువ్వు ఎక్కడుంటున్నావు? ప్రెస్ మీట్లలో కూర్చోవట్లేదు, సినిమా ఫంక్షన్లో ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేస్తుంది. మొన్న ఏదో చూశాను నేను వీడియోలో, యాంకరింగ్ చేస్తుంది. హీరో రామ్ కి సంబంధించినటువంటి ఏదో మూవీ అనుకుంటా. ఇదే సార్ పరిస్థితి. ఇంతకన్నా కర్మ ఇంకోటి ఉందా? సో డెఫినెట్ గా చెప్తున్నా, రాష్ట్రంలో మీరు ఇలాగే అడ్డగోలుగా ఆడబిడ్డల మీద అన్యాయం చేస్తానంటే రాబో రోజులలో మహిళలు మిమ్మల్ని తరిమి కొట్టకపోతే ఆ రోజు మళ్ళీ కూర్చుంటాం. అలాగా ఏ పార్టీ లేదు, ఎవరికి అండగా లేదు అనుకుంటే ఏ ఒక్క పరిస్థితిలో లేదు. డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళలకి అండగా ఉంటాం, మేమందరం తోడుగా ఉంటాం. న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిజాలు చూడడానికి ఇలాంటి మీ ఛానల్స్ కూడా అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఇవాళ చూపించారు, బానే ఉంది, కానీ ఆ బిడ్డకు ఏమన్నా అన్యాయం జరుగుతుందేమో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ నర్సారావుపేట నుంచి. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు సార్ ఈ దురాఘాతాల పైన? అధినాయకుడికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇలాంటి విషయాలన్నీ ఆల్రెడీ చేరినాయి కాబట్టి వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. రిపీట్ చేస్తారా? వాయిస్ డ్రాప్ అయింది కొంచెం, మళ్ళీ చెప్పండి. జననేత అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మరో ఇలాంటి విషయాలు చాలా వారి దగ్గరికి వచ్చాయి కాబట్టే ఈవేళ ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఓకే మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఇంకా చాలా బయటపడుతున్నాయి అని ముందుగానే సూచన చేస్తున్నాడు. ఓకే కరెక్టే మీరు అన్నది. ఎందుకంటే అప్పుడే అందరికి అనుమానం వచ్చింది. చాలా మంది మీరు కంట్రోల్లో ఉండండి, మీ అక్రమ సంబంధాలు కూడా బయటపడుతున్నాయి, ఇదంతా కుట్రలు జరుగుతున్నాయి అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడము, పైగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్లో కొంచెం పెట్టుకోండి మీ శరీరాన్ని అని చెప్పడం. ఒక ప్రెస్ నోట్లో ఏ పార్టీ అయినా చెప్తుందండి? కూడా వారి నోటీసులో ఉన్నాయి కాబట్టి ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. స్వయాన ఈ రాష్ట్ర హోంమంత్రి జగన్ మీద ట్వీట్లు చేయడానికి టైం సరిపోతుంది, కానీ ఇలాంటి అరాచక శక్తులు, ఇలాంటి లేడీస్ మీద జరుగుతున్న చర్యల మీద ఎక్కడ స్పందించే అవకాశం కూడా లేకుండా ఉంది. సిగ్గుపడాల్సిన విషయం. మహిళా హోంమంత్రిగా ఉంటే మహిళలకి కొంత ఒక ఆత్మస్థైర్యం, ఒక భరోసా, ఒక రక్షణకు సంబంధించి ఉంటుంది కదా, మరి ఎందుకు లేదంటున్నారు? ఇంకా టైం సరిపోతుంది, ఇంట్లో కూర్చొని ట్వీట్ చేస్తున్నట్లుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రైట్. మన అరవ శ్రీధర్ గారు, ప్రభుత్వ విప్, కోడూరు ఎమ్మెల్యే, అధికారంలోకి వచ్చిన రోజు నుంచే లెక్క చెప్పాలంటే జూన్ నుంచే మొదలుపెట్టారు. ఆయన గెలిచారు కదా అని ఒక కంగ్రాట్స్ చెబుతూ ఒక మెసేజ్ పంపినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక మహిళ పట్ల ఆయన ప్రవర్తించినటువంటి విధానం, నెమ్మదిగా ఆమెతో పరిచయం పెంచుకొని ఆమె జీవితాన్ని ఏ విధంగా నాశనం చేశారన్నది. ఈరోజు ఆ మహిళ బయటకు వచ్చి కన్నీరు మున్నీరు అవుతోంది. తనకు రక్షణ లేకుండా పోయింది, తనకు న్యాయం చేయమని అడుగుతోంది. ఆమెను ఎన్ని రకాలుగా హింస పెట్టారంటే, ఒకటి బలవంతంగా లొంగ తీసుకోవడం, రేప్ చేయడం, మోసం చేయటం, బెదిరించడం, కుమారుణ్ణి చంపేస్తాననడం, తర్వాత ఆమె భర్తకి ఫోన్ చేసి బెదిరించడం, ఆమె గర్భవతి అయిన తర్వాత అబార్షన్లు చేయించడం, పెళ్లి చేసుకోమంటే మాత్రం అవి కుదరదు, విప్పుకొనే తిరుగుతానే కానీ ఇవైతే మాత్రం నేను చేయను. ఇలానే ఉంది వ్యవహారం. అసలు మనం ఇలాంటి దాని ఏమానాలో చెప్పాలి, మాటలు రావట్లేదు. ఇలాంటి దౌర్భాగ్యపు దృశ్యాలు చూడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. అది కూడా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి, ఒక ప్రభుత్వ విప్కి సంబంధించి. బాధితురాలి ఆవేదన ఒకసారి వినిపించండి సార్. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. మేము ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్డ్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు. వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు. మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయాడు.
నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. గత 6 నెలలుగా నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. నేను నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు, అడగడానికి చేయడానికి అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇట్స్ బీన్ 20 days. అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి పోరాటం చేస్తున్నాను. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి కీచక పర్వం మనం సభ్య సమాజంలో జీవిస్తూ చూడకూడని, చూడలేని ఆ దౌర్భాగ్యపు దృశ్యాలు చూడాల్సి వస్తుంది ఈరోజు. ఇలాంటి దృశ్యాలు చాలా ఉన్నాయి సార్, 1-2 కాదు, ఇంకా ఉన్నాయి. లైబ్రరీ ఉంది, ఒక పెద్ద లైబ్రరీ తీసుకోవచ్చు ఆయన గారి భాగవతం గురించి చెప్పాలంటే. ఇవన్నీ కూడా 6:30 గంటల నుంచి ప్రత్యేకంగా ఒక డిబేట్ కూడా దీనిపైన పెడుతున్నాము. ఖచ్చితంగా ఆ దృశ్యాలన్నీ కూడా బయట పెడతాము. ఆయన గారి దురాఘాతాలు ఏ విధంగా ఉంది, మహిళని ఆయన వేధించిన విధానం ఏ రకంగా ఉంది, ఆమెను లోబరుచుకున్న విధానం ఏ రకంగా ఉంది, ఆమెను రేప్ చేసి మరి బలవంతంగా అని చెప్తున్నారు. ఆమె చెప్తోంది, బాధితురాలే చెప్తోంది. అబార్షన్ అయితే అబార్షన్ చేయించుకోమన్నారంట, గర్భవతి అయితే. పెళ్లి చేసుకోమంటే పెళ్లి మాత్రం చేసుకోరట. ఇప్పుడు ఏమంటోంది ఆ అమ్మాయి, ఆ బాధితురాలు ఏమంటోంది, వరద కళ్యాణి గారు తనకి పేరెంట్స్ లేరట, బంధువులు దూరం అయిపోయారు ఈ ఇన్సిడెంట్ తర్వాత, భర్త దూరం అయిపోయారు. ఇప్పుడు తను ఎటూ కాని పరిస్థితిలో నడి రోడ్డు పైన నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు కన్క్లూడ్ చేయండి, వైఎస్ఆర్సీపీ ఒక మహిళా నాయకురాలిగా ఆ అమ్మాయి పట్ల మీ పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, ఎలా నిలబడుతుంది? సార్, మా పార్టీ అయితే ఖచ్చితంగా ఆ బాధితురాలికి అండగా ఉంటామండి. ఈ సందర్భమే కాదు, అన్ని సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది మహిళలు బాధించబడ్డారు, అత్యాచారాలకు గురయ్యారు, హత్యలు కాబడ్డారు. ప్రతి సందర్భంలో కూడా ఆ మహిళలు కావచ్చు, ఆ కుటుంబానికి కావచ్చు అండగా నిలబడింది ఒకే ఒక పార్టీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా జగనన్న వెళ్ళి పరామర్శించడమో, లేదా మా పార్టీ నాయకులు లేదా మేము వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉండి ధైర్యం చెప్పడమో జరిగింది తప్ప, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయము చాలా సందర్భాల్లో ఇవ్వడం జరిగింది తప్ప ప్రభుత్వం నుంచి ఎవరికి కూడా ఆదుకునే పరిస్థితి లేదు. ఒక మహిళా హోంమంత్రి అయ్యి కూడా ఎక్కడా స్పందించట్లేదు సరికదా. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడమో, ఆ బాధిత మహిళకు అండగా నిలబడమో మహిళా హోంమంత్రి అయిన అనిత గారు ఏ సందర్భంలో కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నామండి. వీళ్ళు ఎలాంటి దుర్మార్గకరమైన పనులు చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ పెద్దల నుంచి అండ ఉంటుందన్న ధైర్యంతో ఈ ఎమ్మెల్యేలు ఇలా రెచ్చిపోయి బరి తెగించి చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నామండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆ బాధిత మహిళకు అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటాము అండి. అలాగే ఈ సుమోటోగా కేసు నమోదు చేయాలి, ఆ ఎమ్మెల్యే మీద సస్పెండ్ చేయాలి, అలాగే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. వీళ్ళు ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలని కానీ, మహిళలకి ప్రజలకి రక్షణ ఇవ్వాలని కానీ,
దాని మీద ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, హోంమంత్రి గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, వీళ్ళు ఎవరు కూడా దృష్టి పెట్టట్లేదు. స్పీకర్ గారు అయితే మరీ దారుణంగా రాజ్యాంగం గురించి, నో వర్క్ నో పే గురించి ఏవేవో ప్రవచనాలు చెప్తూ ఉంటున్నారు ప్రతి దగ్గర కూడా, ప్రతి మీటింగ్లో, ప్రతి సభల్లో కూడా. మరి ఆ వ్యక్తి ఇంత దారుణం జరిగింది కదా కూటమి ఎమ్మెల్యే వలన, దీని మీద స్పందించమనండి ఆ స్పీకర్ గారికి, దీని మీద ప్రవచనాలు చెప్పమనండి అని నేను తెలియజేస్తూ ఉన్నానండి. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కుటుంబాన్ని, ముఖ్యంగా మహిళను ఆదుకోవాలి, అండగా నిలబడాలని తెలియజేస్తూ ఉన్నాను. రైట్. నాగమల్లేశ్వరి గారు ఒక 1 minute కన్క్లూడ్ చేయండి మేడం. సార్, ఈ కూటమి ప్రభుత్వం ఏ వీడియోలు మరి అవి ఏమంటారు, ఇక్కడ ఈ దరిద్రపు వీడియోలు లేదోనంటే ఆ పెన్ డ్రైవ్లు ఈ కథలే ఉన్నాయి. మరి ఏంటో మరి నాకైతే అర్థం కావటం లేదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి డే ఫస్ట్ నుంచి మేము అండగానే ఉన్నాము. ఈ 20 నెలల కాలంలో ఎన్నో బిడ్డలకి, చిన్న పిల్లల మైనర్ బాలికల విషయంలో కూడా మేము అండగా నిల్చున్నాము. మా కర్మ ఏంటంటే ఇక్కడ తునిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇన్సిడెంట్ బాధితురాలికి హెల్ప్ చేయలేదు వీళ్ళు, అన్యాయం చేసినటువంటి ఆ బాధితుడి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చొచ్చారు వీళ్ళు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 20 లక్షలు ఇచ్చారు ఆ బాధితుడికి. ఆ బాధితుడా నిందితుడా? నిందితుడు మీ దృష్టిలో బాధితుడైతే నిజంగానే బాధితురాలు. మరి ఆ బిడ్డ పరిస్థితి ఏమవ్వాలా? చిన్న బిడ్డ, మైనర్ బాలిక, ఆ బిడ్డ చదువేంది, ఆ పిల్ల పరిస్థితి ఏంది, ఆ పిల్ల పెళ్ళేంది? మీరు వాళ్ళకి కదా వెళ్ళి హెల్ప్ చేయాల్సింది. ఇక్కడ ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరన్నా బాధితులు ఉంటే వాళ్ళని కాకుండా ఎవరైతే రేపులు చేస్తున్నారో, అడ్డగోలుగా చేస్తున్నారో వీళ్ళకి అండ. ఎట్టి పరిస్థితుల్లో ఈ శ్రీధర్ మీ రెడ్ బుక్ లో లేకపోయినా కూడా మా డిజిటల్ బుక్ లో ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో శ్రీధర్ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యేలు అయితే ఆడబిడ్డలని హింస పెట్టి అత్యాచారాలు చేసి భయపెడుతున్నారో మీ పేర్లన్నీ మా డిజిటల్ బుక్ లోకి వస్తాయి. రాబో రోజులలో జగన్ గారు వచ్చినప్పుడు మీ అందరి సంగతులు కోర్టు ముందు తేల్చేదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, మీరు ఈ శ్రీధర్ని సస్పెండ్ చేస్తారా చేయరా? ఒకటే మాట. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు నాగమల్లేశ్వరి గారు, వరదు కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే పుణ్యశీల గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది అరవ శ్రీధర్ కోడూరు ఎమ్మెల్యే గారి కీచక పర్వం. నెక్స్ట్ 6:30 గంటలకు బిగ్ క్వశ్చన్లో మన అరవ శ్రీధర్ గారి అసలు స్వరూపం, ఇంకా చాలా 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 లైబ్రరీలో ఇంత ఎత్తునున్నాయి ఆయన వీడియోస్. 1 by 1 చూద్దాం. అలాగే బాధితురాలు కూడా మనతో జాయిన్ అవుతారు. డైరెక్ట్గా ఆమెతోనే మాట్లాడి పాయింట్ టు పాయింట్ ఏం జరిగిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇది అరవ శ్రీధర్ గారి కీచక పర్వంపై స్పెషల్ లైవ్ షో. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.